హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్ సెంట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా 6th క్లాస్ సాంఘిక శాస్త్రంలోని పార్ట్ 2లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్లలో ఎగ్జామినర్ ఎక్కువగా ఎక్కడైతే ఫోకస్ పెడుతూ ఉంటాడో, గత ప్రీవియస్ పేపర్లలో వచ్చినటువంటి బిట్స్ ఎక్కువగా ఏ ఏరియాలో వచ్చాయో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతి లైన్ని కూడా ఎక్కడ మిస్ చేయకుండా మీకు చాలా ఈజీ వేలో అర్థమయ్యే విధంగా కోడ్స్ని యూజ్ చేస్తూ ఈ వీడియోలో మనం ర్యాపిడ్గా కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడే చూస్తున్నటువంటి మన ఏపీ అండ్ తెలంగాణ ఫ్రెండ్స్, ఇది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ ఈ బుక్ అనేది తెలంగాణకు సంబంధించి 6th క్లాస్ పార్ట్ 2కి సంబంధించి సోషల్ బుక్ ఫ్రెండ్స్. మరి ఏపీ వాళ్ళకి యూజ్ అవుతుందంటే 99% ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనప్పటికీ టాపిక్స్ అనేవి సేమ్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మీ బుక్ను ఒకసారి చూసినట్లయితే సోషల్ 6th క్లాస్ సోషల్ అయినా 7th అయినా 8th అయినా 90% ఏదో ఒక 10% అటు ఇటు కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, కానీ అవే టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మోడర్న్ హిస్టరీ ఉంది ఫ్రెండ్స్, అది 8th క్లాస్లో ఉంటుంది. మోడర్న్ హిస్టరీకి సంబంధించి ప్రతి పాయింట్ కూడా ఏపీ తెలంగాణ సేమ్ ఉన్నాయి. అంటే ఎక్కడో 1 or 2 పాయింట్స్ తప్ప ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఏపీ తెలంగాణ ఇద్దరికి యూజ్ అవుతుంది. మీరు చూస్తే ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది. సో ఇది ఒకసారి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఎట్లా ఏంటనేది. ఇది 2024 మీకు రెగ్యులర్గా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సిలబస్ ప్రకారంగా మనం న్యూ బుక్నే ఫాలో అవుతాం, కానీ ఓల్డ్ బుక్స్ నేను ఎప్పుడు ఫాలో అవును. ఇది 2024కి సంబంధించి బుక్. ఒకసారి దాన్ని గమనించేటప్పుడు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇది 2024కి సంబంధించి ఫస్ట్ ఇండెక్స్. ఇవి చూస్తే ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఫాలో అవ్వ. ఇది తెలంగాణకు సంబంధించిన 6th క్లాస్ సోషల్ బుక్ ఫ్రెండ్స్. ఇది మరి ఏపీ వాళ్ళు కూడా సేమ్ ఉంది కాబట్టి అందుకని మీకు మరీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది మొదటి సామ్రాజ్యాలు. ఈ మొదటి సామ్రాజ్యం అనేది ప్రతి ఎగ్జామ్లో ఏ సెషన్లో చూసినా కూడా 1 or 2 బిట్స్ ఎప్పుడు అడుగుతున్నారు ఒక్క చాప్టర్. ఈ 6th క్లాస్ పార్ట్ 2లో ఫ్రెండ్స్ స్టార్టింగ్ చాప్టర్ మొదటి సామ్రాజ్యాన్ని ఇది ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ, మిగతా వాటిని లైట్గా ఫోకస్ పెడుతూ లాస్ట్ మళ్ళీ 2 చాప్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ చాప్టర్ 11th, లాస్ట్ 2 చాప్టర్స్ మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టాడు కాబట్టి వాటిని మీరు క్షుణ్ణంగా చదవండి ఫ్రెండ్స్. మిగతా వాటిని మామూలుగా చదువుకున్నా కూడా సరిపోతుంది. ఇది మొదటి సామ్రాజ్యం. రెండోది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మూడోది గ్రామ పంచాయతీలు. పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన. తర్వాత కంటిన్యూస్లో చూడండి ఫ్రెండ్స్, మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వ దిశ పైన. ప్రాచీన కాలంలో మతం, సమాజం, దేవుని యందు భక్తి. మరి ఇవన్నీ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పెద్దగా వేరియేషన్ అనేది ఏమీ లేదు, మీరు ఒకసారి గమనించండి. భాషా లిపి మరియు గొప్ప గ్రంథాలు ఏపీలో ఉంది, ఇది తెలంగాణలో ఉంది. శిల్పం మరియు కట్టడాలు సేమ్ ఉంది ఫ్రెండ్స్. ఇక తెలంగాణలో పచ్చదనం అనేది కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కొంచెం బిట్స్ కొంచెం అదనంగా చేయొచ్చు. మిగతా వాటిని మాత్రం సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంతే. అంటే ఇది 2 రాష్ట్రాల వాళ్ళకి మరి చాలా మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి పాయింట్ని కూడా నేను కోర్స్తో మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్, మరి ఇప్పుడే చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూస్తున్నటువంటి సమయంలోనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళినట్టయితే మొదటి సామ్రాజ్యాలు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. దీని మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెడతాడు. ఈ చాప్టర్ని మనం ఎంత ఈజీ అని అన్నట్టు మీకు చాలా లాజికల్గా మీకు చెప్తా ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్, ఇది ఇక్కడ మగధకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. మనం చూసాం ఆల్రెడీ. మగధ అనగానే దాని రాజధాని పాటలీపుత్రం. నిన్నటి పార్ట్ 1లో దీన్ని చూపించడం జరిగింది ఫ్రెండ్స్. మగధ అంటే మగధీర సినిమాని మనం ఒక తీసుకున్నట్లయితే మగధీర సినిమాల పాటలు చాలా హైలైట్ కాబట్టి పాటలీపుత్రం దాని రాజధాని అన్నట్టు. ఈ మగధ అనేటటువంటి దానికి మరి మౌర్య చంద్రగుప్తుడు అన్న చంద్రగుప్త మౌర్యుడు అన్న ఒకటే ఫ్రెండ్స్. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మౌర్య చంద్రగుప్తుడు రాజు కావడం జరిగింది. ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే మౌర్య చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్త మౌర్యుడు. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే మగధలో మా అనేటటువంటి లెటర్ ఉంది. మౌర్య చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్త మౌర్యులో కూడా మా ఉంది కాబట్టి మా సరిపోతుంది. కొన్ని మరి పాయింట్స్ అనేవి అక్కడక్కడే అర్థమైపోతాయి మనకి. దాని అని మనం డీప్గా ఆలోచించిన అవసరం లేదు ఫ్రెండ్స్. మగధ అనగానే మాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మౌర్య చంద్రగుప్తుడు అని గుర్తుపెట్టుకోండి, లేదా చంద్రగుప్త మౌర్యుడు అని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైము మరి తెలంగాణలో జరిగిన చాలా సెషన్లలో దీని మీద బిట్స్ అడిగారు కాబట్టి దీని మీద చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంకా జనరల్గా చదివేటటువంటి పాయింట్స్ ఉంటే ఇంకా చూడండి, చంద్రగుప్తుని కొడుకు ఎవరంటే బిందుసారుడు. తర్వాత మరి చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు. మరి అతని మనవుడు ఎవరంటే అశోకుడు. మనందరికీ తెలుసు. ఎక్కువగా ఫ్రెండ్స్ 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా అశోకుడి మీదనే బిట్స్ ఎక్కువగా ఫ్రేమ్ చేయడం జరిగింది. రేపు ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ పెట్టేది కూడా అశోకుడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని అన్ని లాజిక్గా మీకు చెప్తా ఫ్రెండ్స్. అంటే చాలా ట్రిక్స్ యూజ్ చేస్తే మీకు చెప్తే ఈజీగా ఉంటుంది అంతే. మిగతా పాయింట్స్ ఉన్నాయి, మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఇందులో 2 పాయింట్లు పైన ఇండెక్స్ లాగా కొంచెం ఇచ్చాడు, మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ పేజీలో ఏముండొచ్చు. ఇక్కడ ఫస్ట్ పేజీలో ఇక్కడ ఏమిటంటే జనరల్గా మీరు చదువుకోండి ఫ్రెండ్స్. జనరల్గా చదువుకున్న వాటిని మీరు చదువుతారు, వాటి జోలికి నేను ఏం వెళ్ళను. ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు కదా ఫ్రెండ్స్, అక్కడ నేను ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాను. ఇక్కడ ఒక చిన్న బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. భారతదేశపు మరి అతి పెద్ద ఎడారి అంటే మన అందరికీ తెలుసు థార్ ఎడారి. ఒకటి ఇచ్చాడు కాబట్టి జస్ట్ దాని మీద ఒక లుక్ ఏంటంతే. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకొక పేజీలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 టేబుల్స్ ఎన్నిసార్లు ఎగ్జామ్లో మరి బిట్స్ రావడం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇక అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మరి
ఏ రాష్ట్రం అనేది మనకి ప్రామాణికం కాదులే కానీ ఫ్రెండ్స్, రెండు రాష్ట్రాలు ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది సోషల్ అయినా సైన్స్ అయినా ఏదైనప్పటికీ ఇట్లా బాక్స్ రూపంలో ఉన్నటువంటి ఏ టాపిక్ వచ్చినా కూడా మీరు పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. అది సైన్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఎనీ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఇట్లా టేబుల్ రూపంలో ఉన్న వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాడు కాబట్టి టేబుల్లో ఉన్నటువంటిది ఏదైనా సరే ఎగ్జాంపుల్తో సహా మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే విజయం మీ వంతు అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక చంద్రగుప్తుని మంత్రి అయినటువంటి కౌటిల్యుడు గ్రంథం రాశాడు. ఆ గ్రంథం పేరు మనందరికీ తెలుసు, అర్థశాస్త్రం అనేటటువంటి బుక్ అనమాట. అది అర్థశాస్త్రం అనేటటువంటి బుక్ను రాసింది ఎవరంటే కౌటిల్యుడు, అందరికీ తెలుసు. ఎవరు అంటే చంద్రగుప్తుడి యొక్క మంత్రి అని గుర్తుపెట్టుకోండి. దీని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను గతంలో ప్రిపేర్ అయ్యేటప్పుడు దీని ఈజీగా అర్థశాస్త్రం అంటే అర్థం, అర్థశాస్త్రం అనేది ఎకనామిక్ అంటే అమౌంట్కి సంబంధించింది కదా ఫ్రెండ్స్. డబ్బులు అంటే కౌటిల్యుడు అంటే ఏంది, కౌంటింగ్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. అర్థశాస్త్రం అనగానే కౌంటింగ్, కౌటిల్యుడిని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. తర్వాత చంద్రగుప్తుని ఆ స్థానంలో గల మరి గ్రీకు రాయబారి ఎవరంటే ఫ్రెండ్స్ మెగస్తనీస్ అంటే మెగాస్టార్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఆయన రాసినటువంటి ఒక గ్రంథం పేరు ఏంటంటే ఇండికా అనేటటువంటి మరొక బుక్కే ఫ్రెండ్స్. ఇవన్నీ రెండు బుక్సే. అర్థశాస్త్రం అనేది బుక్కే, ఇండికా అనేది కూడా బుక్కే ఫ్రెండ్స్. ఇండికా అంటేనేమో ఇంద్రా మూవీ అని గుర్తుపెట్టుకోండి. మెగస్తనీస్ అంటేనేమో మెగాస్టార్. ఈ మెగస్తనీస్ లో గా ఉంది కాబట్టి గా అంటేనేమో గ్రీకు అని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్ లో మెగస్తనీస్ అంటే ఎవరు అని అడుగుతాడు. ఒక మరి చంద్రగుప్త మౌర్యుడి యొక్క మంత్రి అని ఇస్తాడు ఒక ఆప్షన్ లో. ఇంకొక ఆప్షన్ లో ఏమి ఇస్తాడంటే చంద్రగుప్తుని ఆ స్థానంలో గల గ్రీకు రాయబారి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు గుర్తు రాకపోతే మెగస్తనీస్ లో గా ఉంది, గా అంటేనేమో గ్రీకు రాయబారి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇండికా అంటేనేమో ఇంద్రా మూవీ, మనకు చాలా పాపులర్ మూవీ కాబట్టి ఇంద్రా మూవీ, మెగాస్టార్ అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. మరి అర్థశాస్త్రాన్ని గురించి యువతల టేబుల్ ఇంకొక చిన్న ఒక పాయింట్ ఇచ్చాడు, దీని మీద కూడా బిట్స్ ఇచ్చాడు. అంటే ఈ అర్థశాస్త్రం అనేటటువంటి బుక్ రాసినటువంటి కౌటిల్యుడు ఆ బుక్ లో ఏమని రాశాడు ఏంటంటే దాని గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏమో రేపటి రోజు ఆప్షన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటాడు కాబట్టి దీని మీద కొంచెం మంచిగా ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. అంటే రాజ్యాన్ని ఎలా జయించాలో, వాటిని ఎలా పరిపాలించాలో తెలియజేశాడు నా బుక్లో. అంతేకాకుండా రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలో, ఆ విధంగా మరి ఏ విధంగా పన్నులు వసూలు చేయాలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కౌటిల్యుడు అంటేనేమో కౌంటింగ్ అని గుర్తుపెట్టుకోండి. అర్థశాస్త్రం అంటేనేమో డబ్బులు కౌంటింగ్ అనేటటువంటి బుక్లో ఇవన్నీ రాశాడు అనేటటువంటి విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేగా కానీ ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడి యొక్క మంత్రి ఎవరు అంటేనేమో కౌటిల్యుడు అంటేనేమో కౌంటింగ్ ఎప్పుడు మంత్రి చేస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి. మెగాస్తనీస్ లో గా ఉంది కాబట్టి గా అంటేనేమో గ్రీకు అని గుర్తుపెట్టుకోండి. ఇంద్రా మూవీ, మెగాస్టార్ అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, అంతే. అది వదిలేసేయండి. నెక్స్ట్ పేజీలో ఒక మన భారతదేశానికి సంబంధించి ఇక అశోకుడు గురించి చెప్పే కదా ఫ్రెండ్స్. అశోకుడు అనగానే మరి అశోకుడు యొక్క సామ్రాజ్యం ఏ విధంగా ఉంది ఏంటనేది ఇక్కడ తక్షశిల ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి. పాటలీపుత్రం అనగానే మనకు మగధాన్ని గుర్తుపెట్టుకోండి. ఉజ్జయిని అనేది ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి వైశాలి అనగా నేను మీకు దాని గురించి చెప్పా ఫ్రెండ్స్. మీకు కళింగ అనగానే మీకు కళింగ మీద మరి అశోకుడు యుద్ధం చేయడం అంటే కళింగని ఇక్కడ దీని మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టాడు ఫ్రెండ్స్ చాలాసార్లు. అంటే మన అశోకుడు ఈ కళింగని జయించడానికి వచ్చి అక్కడ యుద్ధం చేసి ఆ యుద్ధంలో కొన్ని వేల లక్షల మంది చనిపోయిన తర్వాత ఆ రక్తపాతాన్ని మన అశోకుడు ఒకసారి చూసి అక్కడ యుద్ధాన్ని ఆ రోజు ఆపినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అశోకుడు అని గుర్తుపెట్టుకోండి. అంటే యుద్ధాలను చేస్తూ యుద్ధంలో గెలుపొంది మరి తన యుద్ధాలనే విరమించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన అశోకుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అశోకుడు అంటేనేమో శోకం కలిగించి ఇక కలిగించకూడదు అనుకున్నటువంటి వ్యక్తి అట్లా గుర్తుపెట్టుకోండి. అశోకుడు అంటేనేమో శోకము అంటే ఏడుపు అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కళింగ అంటేనేమో ఇది ప్రస్తుతం ఒరిస్సాలో ఉంది ఫ్రెండ్స్. ఒరిస్సా అంటే చూడండి ఇక్కడ వంగిలా ఉంది. మన భారతదేశం ఇలా ఉన్నప్పుడు ఈ పశ్చిమ కనుమలు ఈ తూర్పు కనుమలు ఉన్నప్పుడు ఈ తూర్పు కనుమల ప్లేస్ ఎలా ఉందంటే కొంచెం ఇట్లా వంగి ఉంది కదా ఫ్రెండ్స్. వంగి ఉంది కాబట్టి ఒరిస్సా అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒడిశా అని పిలుస్తున్నాం అనమాట. కళింగ ఎక్కడ ఉందంటే ఒడిశా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత సువర్ణగిరి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ లాజికల్ గా. ఆ మ్యాప్ ను ఒక్కసారి దాని మీద ఒక లుక్ చేయండి, దానికోసం మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత పేజీలో ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉన్నాయంటే ఇంపార్టెంట్ ఉన్నటువంటి వాటి మీద ఖచ్చితంగా నేను ఫోకస్ పెడితే ఇక్కడ ఏం లేదు, మీరు జనరల్ చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పేజీలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అశోకుడికి సంబంధించి మరి చాలా 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 ఇంపార్టెంట్. ఈజీ అనుకుంటాం కానీ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సోషల్ వాళ్ళు ఫటాఫట్ చదివిస్తారు కానీ మ్యాథ్స్ వాళ్ళు ఒకటి, బయాలజీ వాళ్ళు ఒకటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎస్సీటీ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళంటే ఖచ్చితంగా మీరు ఇదే చదువుకుంటారు. ఎస్సీటీకి చదువుతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ అండ్ బయాలజీ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి లాజిక్స్ ఫ్రెండ్స్ అంతే. మరి ఈ మౌర్యుల్లో ప్రసిద్ధులైనటువంటి వ్యక్తి ఎవరంటే అశోకుడు. గతంలో ఒక సెషన్లో ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఎట్లా అంటే మరి శాతవాహనులు ఎవరి తర్వాత వచ్చారు అని అడిగాడు ఫ్రెండ్స్. మౌర్యుల తర్వాత శాతవాహనులు వచ్చారు. శాతవాహనులకి తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఇక్ష్వాకులను అడిగాడు ఫ్రెండ్స్. అంటే దానికి ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ కనుక్కోవడానికి, ఆ సీక్వెన్స్ ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ నేను ఆల్రెడీ గతంలో మేము ప్రిపేర్ అయ్యేటప్పుడే అది ఫాలో అయ్యాం. అది ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మెసేజ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మెసేజ్ అంటే ఈ మెసేజ్ లో ఈ అనేది వదిలేసి ఎట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మెసేజ్ అంటే MSSE ఎట్లా గుర్తుపెట్టుకోండి. మెసేజ్ కావాలా అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లో కావాలంటేనేమో KA అని గుర్తుపెట్టుకోండి. అంటే దీని ఎలా అంటేనేమో ఎం అంటేనేమో మౌర్యులు అని గుర్తుపెట్టుకోండి. అంటే మౌర్యులు ఫస్ట్ మగధ సామ్రాజ్యం అని మన 6th క్లాస్లో ఎంటర్ అయ్యేటప్పుడు మౌర్యులు అని గుర్తుపెట్టుకోండి, మగధ మౌర్యులు. తర్వాత ఎస్ అంటేనేమో శాతవాహనులు అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎస్ని మనం లీవ్ ఇట్ వదిలేసేయండి. ఈ అంటేనేమో ఇక్ష్వాకులు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్ష్వాకులు అని గుర్తుపెట్టుకోండి.
తర్వాత అట్లా ఇంకా కనిష్కులు వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్. వాటి మీద చూద్దాం అట్లా అంటే కావాలనే దాని మీద ఒక లాజిక్ ఉంటుంది. మొత్తం మీద అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మౌర్యుల్లో ప్రసిద్ధి అయినటువంటి వ్యక్తి ఎవరంటే అశోకుడు, మనందరికీ తెలుసు. మరి అశోకుడికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసినటువంటి మొట్టమొదటి రాజు ఎవరంటే అశోకుడు యొక్క శిలాశాసనం అడుగుతారు. శాసనాల ద్వారా అంటే వర్తమానాన్ని ప్రజలకు చేరవేసినటువంటి మొట్టమొదటి రాజు ఎవరంటే బిందుసారుడని అశోకుడని కనిష్కుడని ఇలా అడిగినప్పుడు 100% మనం అశోకుడు అనేటటువంటి ఆన్సర్ మనం పెట్టాల్సి ఉంటుంది. ఎట్లా అంటేనేమో అశోకుడు అంటేనేమో శోకం అని గుర్తుపెట్టుకోండి. శోకం అంటేనేమో కన్నీరు కదా ఫ్రెండ్స్. కన్నీరు అనేది ఇలా డ్రాప్ లాగా వెళ్తుంది అంటే మన శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు అంటేనేమో ఈ విధంగా కన్నీరు ద్వారా ప్రజలకు చేరవేస్తున్నట్టు మనం ఒక లాజిక్ గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక కళింగ యుద్ధం మనందరూ తెలుసు. కళింగ యుద్ధం అంటే ఇక్కడ ఒడిశా, ఇప్పుడు ఉన్నటువంటి ఒడిశా అంటేనేమో ఒడిశాలో జరిగినటువంటి యుద్ధం ఇది. మరి దీని యొక్క పాత పేరు ఏంటంటే ఒడిశా అని అంటారు ఫ్రెండ్స్. కళింగను జయించడానికి అశోకుడు మరి అతి భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంతో తన యుద్ధాన్ని విరమించినటువంటి వ్యక్తి ఎవరంటే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూసి ఆ రక్తపాతాన్ని హింసను చూసి తట్టుకోలేక ఇక యుద్ధాన్ని విరమించి చాలా గొప్ప వ్యక్తిగా మరి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే అశోకుడు. దాని గురించి మీ కంటిన్యూషన్ లో ఉంటుంది చూడండి. జనరల్ గా ఉండే పాయింట్ కాబట్టి మీరు చదువుకోండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇంకా చెప్పే కదా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంది చూడండి. ఇక ముందు యుద్ధం చేయాలని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికినటువంటి ఏకైక వ్యక్తి రాజు ఎవరంటే అశోకుడు. అశోకుడు అంటేనేమో శోకం కలిగించకూడదని ఫిక్స్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే అశోకుడు అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లా లాజిక్. తర్వాత ఇక్కడ బాక్స్ లో ఈ అశోకుడు గురించి యుద్ధంలో ఏమేమి జరిగింది, ఎంతమంది చనిపోయారు, 1,00,000 పైగా సైనికులు చనిపోయారు, ఇవన్నీ కూడా మీకు జనరల్ గా ఉంటుంది. మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇదంతా ఏమి చెప్పను. ఇందులో ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దమ్మ మహామాత్యులు అని, దమ్మ అనేటటువంటిది ఏ పదం అంటాడు. దమ్మ అనేటటువంటిది మరి ప్రాకృత పదానికి చెందినటువంటి పదం. అది దమ్మ అంటేనేమో ప్రాకృత పదం. దీనికి మన సంస్కృతంలో దాని మీనింగ్ ఏంటంటే ధర్మం అన్నట్టు. రేపు అడగొచ్చు, ఏమో చెప్పలేం కదా ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఏ విధంగా ఇటు నుంచి వస్తాడో మనకు తెలియదు. గతంలో అడిగాడు కాబట్టి దమ్మ అంటేనేమో ప్రాకృత పదం అని గుర్తుపెట్టుకోండి. ధర్మం అనేది ఏమో సంస్కృత పదం అనమాట. అంటే అట్లా రెండింటిని మీరు గుర్తుపెట్టుకునేటట్టు. అందుకనే దమ్మ మహామాత్యులు అనేటటువంటి పదం ఇక్కడ ఇచ్చాడు చూడండి. దమ్మ మహామాత్యులు అన్న ధర్మ మహామాత్యులు అన్న ఒకటే ఫ్రెండ్స్. అంటే తన రాజ్యంలో ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను పరిష్కరించడం కోసం కొంతమందిని నియమించుకున్నాడు అనమాట. దాన్నే దమ్మ మహామాత్యులు లేదా ధర్మ మహామాత్యులు అనేటటువంటి మాతృడు అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. అశోకుడికి సంబంధించి రేపు ఇది ఎవరిదంటాడు, అశోకుడే ఫ్రెండ్స్. శోకం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మంచి వ్యక్తిగా మరి తయారైనటువంటి రాజు అశోకుడు. ఇక మీకు ఏమీ తెలియనప్పటికీ కూడా దీని మీద బిట్ అడిగితే మాత్రం అశోకుడు అనేటటువంటి ఆప్షన్ ఇస్తే అశోకుడిని పెట్టేయండి, 100% రైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా అశోకుడు చక్రవర్తి ఎలా ఉంటాడు ఏంటనేది ఇక్కడ మరి ఈ విధంగా ఒక పిక్ ఉంది. ఆ పిక్ను ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రధాన్ని కూడా మీకు హైలైట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రాంతాలైనటువంటి సిరియా, ఈజిప్ట్, గ్రీస్, శ్రీలంక అనేది దీని మీద ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు లింక్డ్ టాపిక్స్ 9th 10th సోషల్ చెప్పినప్పుడు మీకు చెప్తాను. అశోకుడు శ్రీలంకకు పంపించాడు. మరి తన కుమారులను కూడా పంపించడం జరిగింది. దీని మీద చిన్న ఇంపార్టెంట్ ఒక బిట్ ఉంది, అది మీకు అక్కడ చెప్తాను. తర్వాత అశోకుడు రోడ్లు నిర్మించాడు, బావుల్ని కవ్వించాడు, సత్రాలు కట్టించడంతో పాటు మనుషులకే కాదు ఫ్రెండ్స్, జంతువులకు కూడా వైద్య సదుపాయాలు అంటేనేమో మరి ఆ విధంగా రూమ్స్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరంటేనేమో అశోకుడు అని గుర్తుపెట్టుకోండి. చాలా గ్రేట్. తర్వాత అశోకుడు గురించి చిన్న టాపిక్స్ ఉంటుంది. జనరల్ గా మీకు నేను హైలైట్ చేయనివి జనరల్ పాయింట్స్ ఫ్రెండ్స్, వాటి మీరు చదువుకోండి. హైలైట్ చేశానంటే వాటి మీద నేను ఎక్కువగా మరి ఎగ్జామినర్ ఫోకస్ పెడతారు కాబట్టి వాటి మీద నేను దృష్టి పెడుతున్నా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇంకా ఈ అశోకుడికి సంబంధించి ఇంతే ఫ్రెండ్స్. అశోకుడు మరి మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అయిపోయింది. ఇంతకుముందు ఒక లాజిక్ చెప్పే కదా ఫ్రెండ్స్, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటనేది మెసేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ఒక ఎస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎంఎస్ తర్వాత ఈ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎంఎస్ఈ అని గుర్తుపెట్టుకోండి. మెసేజ్ కావాలా అని గుర్తుపెట్టుకోండి. కేఏ అని గుర్తుపెట్టుకుంటే అన్ని వచ్చేస్తాయి మీకు సీక్వెన్స్ గా. ఇకంతే మీకు వరుసగా చూడండి. ఇప్పుడు మౌర్యులు అయిపోయింది, మౌర్య వంశం అనేది పతనం అయిపోయింది. మౌర్య వంశం ఎప్పుడైతే పతనం అయిపోయిందో ఇమ్మీడియట్ గా వచ్చినటువంటి వంశం ఏంటంటే శాతవాహనులు. అంటే శాతవాహనులు ఎవరికి సామంతులుగా పనిచేశారంటే మౌర్యులకి. ఇది అడిగినటువంటి బిట్టే. అందుకనే ఫ్రెండ్స్ నేను ఇక్కడ మెసేజ్ కావాలా అన్నట్టు ఒక లాజిక్ నేను ఎప్పుడో గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడే నాకు గుర్తొచ్చింది. ఇంతకుముందు అయితే నేనేం ఊహించలేదు. ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నప్పుడు నేను గతంలో చదివింది నాకు గుర్తుండి వెంటనే మీకు ఇక్కడ అప్లై చేయడం జరిగింది. మెసేజ్ కావాలా అంటే కేఏ అని గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ఈ కేఏ అని గుర్తుపెట్టుకుంటే మౌర్యులకి సామంతులుగా పనిచేసినటువంటి శాతవాహనులు, శాతవాహనులకి సామంతులుగా పనిచేసినటువంటి వ్యక్తులు అంటే ఇక్ష్వాకులు, ఇట్లా అనమాట. ఈ విధంగా అన్ని మీకు వరుసగా మీకు చూపిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అయింది. పతనం అయిన తర్వాత మెసేజ్ లో ఎస్ ఉంది కాబట్టి వచ్చేసారు శాతవాహనుల మీద. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి మొట్టమొదటి వంశం ఏంటంటే శాతవాహన వంశం. దీని మీద బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అంటే తెలంగాణ వాళ్ళు దీన్ని ఎక్కువగా ఫోకస్ పెట్టుకుంటే సరిపోతుంది. మౌర్య సామ్రాజ్యం అవన్నీ కూడా ఏపీ వాళ్ళ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. శాతవాహనలు కూడా ఏపీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. రెండు ఇది అక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని చూడండి. శాతవాహనులు వచ్చిన తర్వాత మరి శాతవాహనులు ఏం చేశారంటే ఎవరైనా ఫ్రెండ్స్
అంటే నదుల పక్కనో సముద్రాల మెయిన్ నదుల పక్కనే వాళ్ళు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ మరి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి కృష్ణా గోదావరి డెల్టా వరకు విస్తరించి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు శాతవాహనులు. మరి ఈ శాతవాహనులలో గొప్పవాడు ఎవరు? శాతవాహన రాజ్యాన్ని, ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు? వీళ్ళ రాజధాని ఏంటి? వీటి మీద ఎప్పుడు రెగ్యులర్ గా బిట్స్ అడుగుతున్నామన్నారు ఫ్రెండ్స్. శాతవాహనులు అనగానే మనకు మరి శాతవాహన రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీముఖుడు అని గుర్తుపెట్టి. శ్రీముఖుడు మీకు వస్తుంది నెక్స్ట్ కంటిన్యూషన్ లో. శాతవాహనులో షా ఉంది, శ్రీముఖుల్లో కూడా షా ఉంది. రేపు ఎగ్జామ్ లో మరి ఈ క్రింది వాహనంలో శ్రీముఖుడికి సంబంధించి మరి మ్యాచింగ్ చేయండి అని అడగొచ్చు. కింద శాతవాహనుల యొక్క రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి రకరకాలుగా అడగొచ్చు. సో శాతవాహనులో షా ఉంది, శ్రీముఖుల్లో షా ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో శ్రీముఖుడు అనగానే మనకు వెంటనే గుర్తొస్తుంది. ఓకే ఫ్రెండ్స్. మరి ఈ శాతవాహనులు దేన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు మరి తన రాజ్యాన్ని పాలించారు అని గతంలో చాలా సార్లు అడిగారు. దేనంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ధాన్యకటకం. మీకు ఇక్కడ చూపిస్తాను. ధాన్యకటకాన్ని రాజధాని తీసుకొని, అంటే ధాన్యకటకానికి మరొక పేరు ఏంటంటే ఫ్రెండ్స్ కోటిలింగాలు. ఆ పదాన్ని కూడా మీకు ఇక్కడ ఇచ్చాడు క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కోటిలింగాల తెలంగాణలోని, ఇక్కడ ఇచ్చాడు కోటిలింగాల తెలంగాణలోని జగిత్యాల జిల్లాలలో గోదావరి నది పెద్దవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి కింద ఇచ్చాడు చూడండి ప్రాజెక్టుకు ఎగువన ఉంది. ఇది ప్రాచీన భారతదేశంలోని 16వ మహాజనపదాలలో ఒకటైన అస్మక అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఫ్రెండ్స్. అస్మక జనపదానికి రాజధాని నగరంగా ఉండేది. శాతవాహన వంశస్థులకు క్లియర్ గా ఇచ్చాడు కోటిలింగాల తొలి రాజధాని. కోటిలింగాల అన్న ధాన్యకటకం అన్న మీరు ఒకటే ఫ్రెండ్స్. అట్లా తొలి రాజధాని అని రేపు అడిగితే మాత్రం కోటిలింగాలనే ఇస్తాడు, లేదా ధాన్యకటకం. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అట్లా కోటిలింగాల. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు శాతవాహనం అనగానే మ్యాథ్స్ లో చూడండి ఫ్రెండ్స్. శాతం అంటేనేమో మనకు 100% మనం చూస్తాం కదా, 100% శాతము అని అంటాం. ఇక్కడ 100 కాదు ఫ్రెండ్స్, కోటి అని గుర్తుపెట్టుకోండి. 100 అంటేనేమో 2 సున్నాలు, కోటి అంటేనేమో 7 సున్నాలు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. రేపు శాతవాహనుల యొక్క తొలి రాజధాని ఏది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. శాతం అంటేనేమో 100 కాదు, ఇక్కడ కోటి అనుకోండి, కోటిలింగాల. దీన్ని ధాన్యకటకం అంటారు. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే. తర్వాత ఈ అశ్మక అనేది నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది. అశ్మక అంటేనేమో రష్మిక అని గుర్తుపెట్టుకోండి. రష్మిక ఇప్పుడు బోధిస్తుంది కాబట్టి బోధన్. అశ్మక యొక్క రాజధాని ఏంటంటేనేమో బోధన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 16 మహాజనపదాలలో మరి ఒకటి అది ఏంటంటే అశ్మక, రష్మిక మరి బోధన్ అనే విషయం నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి దాన్ని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకా ఇక్కడ శాతవాహనులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ మిస్ అవ్వద్దు. చాలా మంది కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి టెట్ అండ్ డిఎస్సి మిత్రులు, తెలంగాణలో అయితేనేమో టెట్ జరగబోతుంది, ఏపీలో అయితేనేమో డిఎస్సి జరగబోతుంది. చాలా మంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి అసలు మగధ సామ్రాజ్యం అన్నారు, మౌర్య సామ్రాజ్యం అన్నారు, తర్వాత శాతవాహనులు వచ్చారు, ఇక్ష్వాకులు వచ్చారు, కనిష్కుడు వస్తుండు, తర్వాత కాకతీయులు వస్తారు, తర్వాత ఏంటి ఇవన్నీ రకరకాలైనటువంటి బుక్లు మారుతా ఉంటాయి. 7th క్లాస్లో కొంతమంది, 8th క్లాస్లో కొంతమంది, 9th క్లాస్లో ఇవన్నీ గజిబిజి గందరగోళం లేకుండా ఉండటానికి నేను కొన్ని లాజిక్స్ ఇక్కడ చెప్తున్నా ఫ్రెండ్స్. మెసేజ్ కావాలా అని గుర్తుపెట్టుకుని అంతేగాని వచ్చేస్తాయి. అంటే ఒక సీక్వెన్స్ లో రావడం కోసం. వాడు ఎగ్జామ్ లో కూడా సీక్వెన్స్ అడుగుతున్నాడు. ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, వీళ్ళు ఎవరి తర్వాత వచ్చారు, వీళ్ళకంటే ముందు ఎవరు, వీళ్ళ తర్వాత ఎవరు అడుగుతున్నారు. సామంతరాజులు అనేటటువంటి పేరు పెట్టి ఎగ్జామ్ లో మరి బిట్టును ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి చూడండి. శాతవాహనంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఒక ఆయన ఉన్నాడు ఫ్రెండ్స్. ఆయన గొప్పవాడు, చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో లేదు కానీ హైయర్ క్లాసుల్లో ఉంది కాబట్టి శాతవాహనంలో గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి అంటేనే మీరు పులోమావి 2 అంటారు. ఇతన్ని నెక్స్ట్ ఇంకొక వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. దిస్ ఈజ్ వెరీ యజ్ఞశ్రీ శాతకర్ణి ఒకటి ఇంపార్టెంట్, గౌతమిపుత్ర శాతకర్ణి ఒకటి 2 ఇంపార్టెంట్. శ్రీముఖుడు అంటేనేమో శాతవాహన రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి శ్రీముఖుడు. అది వస్తుంది కంటిన్యూస్ లో 6th క్లాస్ బుక్ లో ఉంది ఫ్రెండ్స్, అది కూడా చెప్తా. మరి ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి అనేటటువంటి వ్యక్తి గొప్పవాడు. రేపు శాతవాహనంలో గొప్పవాడు ఎవరు అని అడిగారు అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. యజ్ఞశ్రీ శాతకర్ణి నా గౌతమిపుత్ర శాతకర్ణి, నో డౌట్ ఫ్రెండ్స్. గౌతమి ఎట్లా అంటే గౌతమి గొప్పవాళ్ళు గా పలుకుతుంది, గౌతమిపుత్ర శాతకర్ణి కూడా గా వస్తుంది కదా ఫ్రెండ్స్. అంతే, దానికోసం ఓ అని కష్టపడిన అవసరం లేదు. లాజిక్ చిన్న లాజిక్ యూజ్ చేయండి. గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణిలో మరి గా వచ్చింది. యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. ఈయన ఏం చేస్తాడంటే 2 తెరచాపల ఓడను తయారు చేసినాడు. యజ్ఞశ్రీ యజ్ఞాలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక పెద్ద తెరచాపను అడ్డం పెడతాం, ఎందుకని గాలి అనేది రాకుండా. అదే 2 తెరచాపల ఓడ అనుకోండి. 2 తెరచాపల ఓడ ఇలా పెట్టి యజ్ఞాలు చేస్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్. అలా కాసేపు అనుకుంటే ఒక బిట్ వస్తుంది. 2 తెరచాపల ఓడను తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటేనేమో యజ్ఞశ్రీ శాతకర్ణి గుర్తుపెట్టుకోండి. గొప్పవాళ్ళు గా ఉంది, గౌతమిపుత్ర శాతకర్ణిలో గా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. శ్రీముఖుడు అంటేనేమో శాతవాహనుల శాస అని గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. ధాన్యకటకం కోటిలింగాల కోటి అని గుర్తుపెట్టుకోండి. శాతంలో 100 కాబట్టి 100 కాదు, కోటి అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, దాన్నే ధాన్యకటకం అని అంటారు. ఇంతే ఫ్రెండ్స్. ఈ పేజీలో ఏం లేదు, మీరు కన్ఫ్యూజ్ అనేది మీకు లేదని నేను అనుకుంటాను. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాడు కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శాతవాహన వంశ స్థాపకుడు ఎవరైనా శ్రీముఖుడు చెప్పే కదా. శాతవాహన అనుగులను షా లెటర్తోనే ఉండేది, శ్రీముఖుల్లో షా లెటర్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ శాతవాహనులు ఇంతకుముందు చెప్పాను తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి మొట్టమొదటి వంశం ఎవరు అని పిలిస్తే ఎగ్జామ్లు అడిగితే ఒకవేళ మౌర్య సామ్రాజ్యం అని, శాతవాహన సామ్రాజ్యం అని, ఇక్ష్వాకులని ఇట్లా రకరకాలుగా గడిచినప్పుడు మీరు 100% అంటేనే
శాతం కాబట్టి శాతవాహనం గుర్తుపెట్టుకోండి. ఈ శాతవాహనులు ఏం చేశారంటే రాజులకు, బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు చాలా రకాలుగా భూములను దానంగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేసేవాళ్ళు. భూములు దానంగా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో పన్నును వసూలు చేయకూడదని వాళ్ళు ఇచ్చినటువంటి గొప్పవాళ్ళు శాతవాహనులు. కాబట్టి ఈ శాతవాహనుల గురించి కొంచెం మీరు మంచిగా దృష్టి పెట్టి దీని మీద కొంచెం మరి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంతే. ఇంకా ఈ పేజీలో ఇంకా ఏముంది, ఈ శాతవాహనులకు సంబంధించి ఒక చిన్న జనరల్ బిట్ ఉంది ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. మరి అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఫణిగిరి ఒకటి, నేలకొండపల్లి, కొండాపూరు, ధూళికట్ట, పెద్ద బంకూరు, కేసరగుట్టలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న ఏరియానే ఎగ్జామినర్ ఫోకస్ పెడితే బిట్టు ఫ్రేమ్ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే విహారాలు కానివ్వండి, చైత్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బౌద్ధుల యొక్క ప్రార్థన ఆరామాలు ఫ్రెండ్స్. బౌద్ధులు ఎక్కడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసేటటువంటి ప్లేస్లు అనమాట. చైత్యం అన్నా, విహారాలన్నా, బౌద్ధ స్తూపాలన్నా ఇవన్నీ కూడా మరి కేసరగుట్టలో అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. గుట్టని గుర్తుపెట్టుకోండి. ఒక గుట్టలో వాళ్ళు మరి స్థావరాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండటానికన్నా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమి లేదు దీంట్లో, మీరు దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో మెకదోని గ్రామంలో లభించిన శాసనం, దీన్నే మెకదోని శాసనం అంటారు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే టెక్స్ట్ బుక్ లో చిన్న పాయింట్ అనుకుంటాం, కానీ టీఎస్పీఎస్సీ నిర్వహించేటటువంటి ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే ఏపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మాత్రం దీని మీద ఖచ్చితంగా బిట్ అడుగుతారు ఫ్రెండ్స్. ఈ మెకదోని శాసనం అనేది దేనికి సంబంధించిన, ఇక్కడ జస్ట్ ఒక పాయింట్ ఇచ్చేసి వదిలిపెట్టాడు, కానీ ఎగ్జామ్ లో దీని మీద బిట్టు ఫోకస్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. మీ నోట్బుక్ లో నోట్ చేసుకోండి. ఈ మెకదోని అనేటటువంటి శాసనం దేని తెలియజేస్తుంది అంటే శాతవాహనులు అంతమైపోయిన తర్వాత శాతవాహనులు ఏ విధంగా అంతమయ్యారు, ఎందుకు అంతమైపోయారు, అంటే శాతవాహనుల యొక్క అంతం ఏ విధంగా అయ్యారనే దాని గురించి తెలియజేసినటువంటి శాసనం ఏంటంటే మెకదోని. దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక లాజిక్ ఉంది. ఎట్లా అంటే మెకదోని అంటే మేకను గుర్తుపెట్టుకోండి. మనం మేకను పెంచుతాం, కానీ దాన్ని ఏం చేస్తాం, అంతం చేస్తాం. గుర్తుపెట్టాలి, అంతే కదా ఫ్రెండ్స్. మేకను పెంచిన తర్వాత దాన్ని అంతం చేస్తాం, అంటే దాన్ని ఎలా అంతం చేశాము, అంతం అవడానికి కారణం ఏంటి అని తెలియజేసేది ఏంటంటే మేకే కదా. అంతే, గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. మెకదోని అంటే మేకను అంతం చేస్తాం కాబట్టి శాతవాహనులు ఏ విధంగా మరి అంతమయ్యారు అనేటటువంటి దాని గురించి తెలియజేసే శాసనం ఏంటంటే మరి మేకదోని శాసనం. నేను అట్లా హాస్యంగా చెప్పాను ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవడానికి. నేను కూడా అలానే గుర్తుపెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ జనరల్ పాయింట్ ఉంటుంది కింద టేబుల్, అది మీరు చదువుకోండి. దాని మీద అంత ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం లేదు. తర్వాత ఈ శాతవాహన సామ్రాజ్యం ఇక్కడ చూడండి, అందుకనే ఇక్కడ ఇచ్చారు చూడండి. శాతవాహన సామ్రాజ్యం తర్వాత వచ్చేసారు ఫ్రెండ్స్ ఇక్ష్వాకులు. వీళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్, రాజరిక బిరుదులను పొంది మరి రాజులయ్యారనమాట. అంటే వాళ్ళ యొక్క బిరుదులు పొంది రాజులైనటువంటి వ్యక్తులు ఎవరంటే ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు ఎట్లా గుర్తుపెట్టుకుంటే వాక్కులను గుర్తుపెట్టుకోండి. ఇక్ష్వాకులో వా బలుగుతుంది కదా ఫ్రెండ్స్, వా బలుగుతుంది కాబట్టి వీళ్ళు విజయపురి అనేటటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. రేపు అడుగుతాడు ఇక్ష్వాకుల రాజధాని అంటే విజయపురి. ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్, క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఇక విజయపురిని రాజధానిగా చేసుకొని వారు ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. రేపు అడగొచ్చు శాతవాహనుల యొక్క రాజధాని ఏంటి అడగొచ్చు. శాతవాహనుల యొక్క రాజధాని, శాతం అంటే 100 కాదు ఫ్రెండ్స్, కోటి కాబట్టి కోటి లింగాల దాన్ని కటకం. ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏంటి అని అడుగు. ఇక్ష్వాకులు వా బలుగుతుంది కాబట్టి విజయపురి అని గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క బిరుదును పొంది రాజుల్లాగా ఫీల్ అవడం జరిగింది. ఇక్ష్వాకులు. వాక్కులను గుర్తుపెట్టుకుంటారు. దీని మీద మీకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఇక్ష్వాకులు అంటేనేమో, వాక్కులు అంటేనేమో మాటలు పలికేటటువంటి వ్యక్తిని మన సైకాలజీలో మనం చూస్తూ ఉంటాము. మరి వాక్కులు అంటేనేమో మాటలు కాబట్టి ఇక్ష్వాకులు అంటే వీళ్ళు బాగా మాటలు చెప్పుకుంటూ బ్రతుకుతారని గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ బిరుదులు పొంది వీళ్ళు గొప్ప రాజుల్లాగా ఫీల్ అవుతారని గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంకా దీని మీద మరి ఇదంతా చూద్దాం. మరి ఇంతకుముందు శాసనం గురించి చెప్పే నాణ్యంపై చిత్రించిన వశిష్ఠపుత్ర శ్రీ పులోమావి. అంటే మరి దీని మీద ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. వశిష్ఠపుత్ర శ్రీ పులోమావి అని ఒక పిక్ ఇచ్చాడు. రేపు ఎగ్జామినర్ దీని మీద కూడా ఒక బిట్ ఫ్రేమ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎలా అంటేనే నాణ్యాలను మొట్టమొదటిసారిగా నాణ్యాలపై మరి చిత్రాలను ముద్రించినటువంటి వ్యక్తి ఎవరు అడగొచ్చు. ఏమంటాడు, శ్రీశాంతమూలుడు అనొచ్చు. వశిష్ఠపుత్ర శ్రీ పులోమావి అంటే పులోమావి 2 అని కూడా ఇవ్వచ్చు ఎగ్జామినర్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం 5th క్లాస్ లో ఒక బిట్ని చంద్రగుప్త మౌర్యుని, చంద్రగుప్త మౌర్యుడు అని వేరే ఇంకొక పేరు ఇచ్చాడు. అది హైయర్ క్లాసుల్లో ఉంటుంది. చాలా మంది అబ్జెక్షన్ రేజ్ చేశారు. అది వేరే హైయర్ క్లాసుల్లో ఎక్కడో ఇంటర్లో ఉన్న బుక్ తీసుకొచ్చి ఎడబెట్టారేంటి, ఎట్టి పరిస్థితుల్లో దీనికి అందరికీ మార్క్ ఇవ్వాలని నేను కూడా అబ్జెక్షన్ రేజ్ చేశాను. కానీ ఎగ్జామినర్ ఏం చేశాడంటే అది ఇది రెండు కరెక్టే అని ఎవరిది కూడా అబ్జెక్షన్ స్వీకరించడం జరగలేదు. కాబట్టి ఎట్లా అడుగుతాడో తెలియదు. కాబట్టి ఫ్రెండ్ దీన్ని గుర్తుపెట్టుకోండి. వశిష్ఠపుత్ర శ్రీ పులోమావి అన్న, మరి పులోమావి 2 అన్న, రెండో పులోమావి అని గుర్తుపెట్టుకున్నా కూడా మరి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. రేపు నాణాలపై చిత్రాలను ముద్రించినటువంటి వ్యక్తి అని, వశిష్ఠపుత్ర శ్రీ పులోమావి అని చాలా రకాలుగా ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ గానే అవసరం. పులోమావి అంటేనే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి పులోమావిని మీరు పుల్లా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఏదైనా ఒక నాణ్యంపై మనం ఒక పిక్చర్స్ని ఇలా ఒక డ్రాయింగ్ని గీయాలంటే పుల్లతో మనం గీయాలన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా. లేదా పులోమావి అంటేనో పులి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే అక్కడ ఉన్నటువంటి బొమ్మ మీరు పులి అనుకోండి కాసేపు. అంటే ఒకవేళ వెండి అటు ఏదైనా ఒక నాణ్యంపై చిత్రించిన అనే పదం ఇచ్చినప్పుడు ఆ నాణ్యంలో ఎవరున్నారంటే మరి పులి ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ పులే పులోమావి అని గుర్తుపెట్టుకోండి. ఏదో చిన్న లాజిక్ ని మనం క్యాచ్ చేస్తే 4 ఆప్షన్లో
ఆ టైంలో ఖచ్చితంగా మనకు మరి వెంటనే గుర్తొస్తుంది ఫ్రెండ్స్ 100%. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఇంకా నెక్స్ట్ పేజీలో చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది ఇక్ష్వాకులకు సంబంధించి ఈ ఇక్ష్వాక సామ్రాజ్యం విజయపురిని రాజధానిగా చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి తర్వాత మరి ఇక్ష్వాకు రాజుల్లో మరి ఎవరెవరు ఉన్నారు? మరి ఇక్ష్వాకు రాజుల్లో ఎవరెవరు ఉన్నారంటే శాంతమూలుడు అనేటటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్, వీర పురుష దత్తుడు చాలా ఇంపార్టెంట్. ఈ వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా 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 ఇంపార్టెంట్. మరి ఇక్కడ 6th క్లాస్లో వీళ్ళిద్దరిని ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది. మిగతా చాలా మంది రాజులు ఉన్నారు ఫ్రెండ్స్, మనకు వాళ్ళంతా అవసరం లేదు. మనకు టెక్స్ట్ బుక్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం చదవాల్సినటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇంకా మిగతా రాజులు ఎక్కడైతే ఉన్నారో అవన్నీ తీసుకొచ్చి చదవని అవసరం లేదు. ఇక్కడ కేవలం ఇద్దరు అంటే శాంతమూలుడు ఒకళ్ళు, వీర పురుష దత్తుడు, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అని రేపు ఎవరైనా అడిగితే దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాంతమూలుడు, శ్రీ శాంతమూలుడు అని గుర్తుపెట్టుకోండి. శ్రీ శాంతమూలుడు అని గుర్తుపెట్టుకోండి. ఇక్ష్వాకులు వాక్ అని గుర్తుపెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ లాజిక్. ఈ వాక్కులు ఎవరు ఉంటారంటే శాంతంగా ఉండే వాళ్ళే మరి వాక్కులు అంటే మంచి మాటలు చెప్తారని గుర్తుపెట్టుకోండి. వీర పురుష దత్తుడు అంటే గొప్పవాడు. ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, శాతవాహనంలో గొప్పవాడు ఎవరంటే గొప్పవాళ్ళు గా వచ్చింది కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పారు. మరి ఇక్ష్వాకుల్లో గొప్పవాడు ఎవరంటే వాక్కులు గట్టిగా బలంగా ఎవరైతే చెప్తారో వాళ్ళే వీరుడు ధీరుడు. కాబట్టి మరి ఇక్ష్వాకులో గొప్పవాడు ఎవరు, గొప్ప రాజు ఎవడు అంటేనేమో వీర పురుష దత్తుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్ష్వాక రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరంటేనేమో శాంతములు, వాక్కులు శాంతంగా చెప్తారని గుర్తుపెట్టలేదు. శాంతంగా ఉండేవాళ్ళు మంచిగా వాక్కులు పలుకుతారు. ఏదో చిన్న చిన్న లాజిక్ని అప్లై చేస్తూ చదివితే ఫ్రెండ్స్ మన బ్రెయిన్ అనేది ఈజీగా క్యాచ్ చేస్తుంది. రేపు రివిజన్ చేసేటప్పుడు మన డైలీ టెస్ట్లు రాసేటప్పుడు ఈజీగా మనం ఫటాఫట్ ఆన్సర్ పెట్టగలం. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎన్ని సెషన్లు మీ అందరికీ తెలుసు. మరి శ్రీ శాంతమూలుడు అదేవిధంగా వీళ్ళిద్దరికి సంబంధించి కలిపి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎక్కువగా అశ్వమేధ యాగం, వాజపేయ వంటి యాగాలను చేసేవాళ్ళు. అశ్వమేధ యాగం, వాజపేయ యాగం. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మరి రేపు శాంతమూలుడేనే వచ్చు వీర పురుషుడు వీళ్ళిద్దరిని కలిపి ఇక్కడ ఇచ్చాడు. కానీ మరి మీరు ఇద్దరు ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ కరెక్ట్గా పెట్టండి, లేదా శాంతమూలుడు అని ఇస్తే మాత్రం శాంతమూలుడు అని పెట్టండి. ఎట్లా అంటే చూద్దాం. శాంతమూలుడు అంటే ఏమో శాంతంగా ఎవరు ఉంటారంటే, ఇప్పుడు అశ్వము అంటే గుర్రమే కదా ఫ్రెండ్స్. గుర్రం మీద మనం ఎక్కామనుకోండి శాంతంగా ఉంటే అది ఫాస్ట్గా తీసుకెళ్తుంది. మనం కనుక ఎక్స్ట్రా చేసామనుకోండి ఆ గుర్రం కింద పడేస్తుందని గుర్తుపెట్టుకోండి. వాజ్పేయి అంటేనే మనందరికీ తెలుసు, మనందరికీ తెలుసు ఫేమస్ వ్యక్తి కదా ఫ్రెండ్స్. వాజ్పేయిని ఎప్పుడైనా మీరు చూడండి యూట్యూబ్లో, ఇప్పుడు మిత్రులు తెలియకపోయినా యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వాజ్పేయి చాలా శాంతంగా మాట్లాడతాడు, ప్రశాంతంగా మాట్లాడతాడు. నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే చాలా గొప్ప అనుకోవటమే మనం. అంటే ఇప్పుడు అడగొచ్చు అశ్వమేధ యాగము, అశ్వము, వాజ్పేయి ఈ 2 పదాలు ఇస్తే మాత్రం మన మైండ్లోకి వెంటనే శాంతం గుర్తు రావాలి. లేకపోతే వీర పురుష దత్తుడు గొప్పవాడు. ఎక్కువ శాతం అయితేనేమో శాంతమూలుడు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు కాబట్టి దాన్ని ఆ లాజిక్తో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతేగా, ఎందుకంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే క్లియర్గా ఇచ్చాడు. ఇక్ష్వాకు కుటుంబంలోని మహిళలు బౌద్ధ గురువులను ఆరాధిస్తూ బౌద్ధారామాలు, స్తూపాల నిర్మాణానికి అంటే నాగార్జున కొండ అన్నమాట అధిక మొత్తంలో విరాళాలు మరి ఇచ్చేవారు. వీరు నాగార్జున కొండలు అతిపెద్ద మరి ఆరామాలు, చైత్యాలు ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ బౌద్ధులు మరి వాళ్ళ యొక్క మరి ప్రార్థన చేసుకునేటటువంటి ప్రదేశాలని ఏమంటారంటే మరి ఇక్కడ ఆరామాలని, చైత్యాలని అంటారని ఇంతకుముందు చెప్పే కదా ఫ్రెండ్స్. వాటిని మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏం లేదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే కుషానులని గుర్తుపెట్టుకోండి. ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చిన వాళ్ళు మౌర్యులను గుర్తుపెట్టుకోండి. మౌర్యుల తర్వాత వచ్చిన వాళ్ళు, అందుకని చెప్పే కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు లాజిక్ మెసేజ్ అని MSE అని పెట్టుకోండి. మెసేజ్ కావాలా అంటే ఏమో KA అని గుర్తుపెట్టుకోండి. మౌర్యులు అని గుర్తుపెట్టుకోండి. శాతవాహనం అని గుర్తుపెట్టుకోండి. ఇక్ష్వాకులు అని గుర్తుపెట్టుకోండి. K అంటేనేమో కుషాన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కుషాన్ తర్వాత ఇంకొక K అని గుర్తుపెట్టుకోండి. మరి కాకతీయులు అని గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. తర్వాత ఏ అంటేనేమో అసబ్ జాహీల్ అని గుర్తుపెట్టుకోండి. వస్తారులేండి, మీకు 7th 8th క్లాస్లో ఉంటారు. కాకతీయులు తర్వాత అసబ్ జాహీల వంశం ఏ విధంగా జరుగుతుంది, ఆ విధంగా మిగతా సామ్రాజ్యాలన్నీ కూడా 7th 8th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. 7th 8th క్లాస్కి సంబంధించిన ఆల్ చాప్టర్స్తో సహా నేను మరి వీడియోలన్నీ చేసి ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడే చూస్తున్నటువంటి మిత్రులు కానివ్వండి, ఆల్రెడీ చూస్తున్న మిత్రుల పాటు కనుక చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నా వీడియోలన్నీ సెర్చ్ చేస్తే అన్నీ వినండి, మీకు చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. మీరు అందరికంటే ముందుంటారనేది నా నమ్మకం ఫ్రెండ్స్. అంతేగా, మెసేజ్ కావాలని గుర్తుపెట్టుకోండి అంతే. ఈ కుషానులు, K అంటేనేమో కుషానులు. ఈ కుషానులు అనుగుణంగా మనందరూ టక్కుని గుర్తొచ్చే వ్యక్తి అంటే కాతోనే స్టార్ట్ అవుతుంది, కనిష్కుడు. అంతే, ఇంతకంటే ఏమీ లేదు ఇందులో. వీళ్ళు ఎట్లా వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఇదంతా ఒక పెద్ద సుత్తది మీరు చదువుకోవడం సరిపోతుంది. అదంతా మనకు అవసరం కూడా లేదు. కాకపోతే సీక్వెన్స్ అనేది మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కుషానులు ఎవరికి సామంతులుగా వచ్చారని అడగొచ్చు, రేపు అడుగుతారు కాబట్టి. అందుకని మెసేజ్ కావాలనేది ఒక సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కనిష్కుడు, మరి కుషాన రాజ్యంలో ఫేమస్ వ్యక్తి ఎవరంటే మనందరూ తెలుసు కనిష్కుడు అనగానే మనకు క్రీస్తు శకం 78లోనే మరి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అది కూడా మనందరికీ తెలిసినటువంటి పదమే. దాన్ని మనం అని క్రీస్తు శకం 78 అందరికి తెలిసిందే కాబట్టి దాని కోడ్ ఏం అవసరం లేదు, దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ అది గుర్తు రాలేదనుకోండి, నేను చిన్న లాజిక్ రాశాను. కనిష్కుల్లో కాన్ ఎట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్, కానీ ఈ కాని ఇలా ఒక రౌండ్ వేసాం అనుకోండి, ఇలా ఉన్న కాని ఇట్లా ఆపోజిట్ ఇలా ఉన్నాం అనుకోండి, 8 అంటే కనీసం యూనిట్ ప్లేస్లో ఉన్న 8లో 1 తీసేసి 78 ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. C అంటేనేమో మరి క్రీస్తు శకం అని అర్థం, దాన్ని గుర్తుపెట్టుకోండి అంతే.
తర్వాత ఈ కనిష్కుడికి సంబంధించి మరి కనిష్కుడికి సంబంధించిన టేబుల్ ఒకటి ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. మెహరావళి ఇనుప స్తంభం ఈ రెండు క్లియర్ గా ఇచ్చాడు. దీని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. మరి శకయుగం ఏ విధంగా వచ్చింది? శకయుగం అనేది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి శకయుగం. మరి క్రీస్తు శకం ఎప్పుడైతే 78లో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి ఈ శక సంవత్సరం ప్రారంభమైంది అని అంటారు. దీన్నే శకయుగం అని, శతాబ్ది అని, శకాబ్ది ఫ్రెండ్స్. ఇక్కడ శతాబ్ది కాదు, మీరు క్లియర్ గా చూడండి, శకాబ్ది అని గుర్తుపెట్టుకోండి. శక యుగము లేదా శకాబ్ది అని క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది క్రీస్తు శకం 78 CE 78 అనగానే కనిష్కుడు. కానీ ఇటు రాస్తాము, దాన్ని ఇటు రాస్తాము, 78 ఈజీగా వస్తుంది. అప్పటి నుంచి శకయుగం అనేది మొదలైందని గుర్తుపెట్టుకోండి. తర్వాత మెహ్రౌలి ఇనుప స్తంభం మనందరికీ తెలుసు ఢిల్లీలో ఉంది. కుతుబ్ మినార్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంగణంలో ఉంది. ఈ మెహ్రౌలి ఇనుప స్తంభం యొక్క ఫేమస్ ఏంటంటే దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రేపు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? మొదటి చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కనిష్కుడు ఇట్లా అడుగుతాడు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నేనే కన్ఫ్యూజ్ అయ్యా ఫ్రెండ్స్. మరి ఈ మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ చంద్రగుప్తుడు ఫ్రెండ్స్. దీంట్లో గుర్తుపెట్టుకోవాలి. మొదటి ఇప్పుడు మెహ్రౌలిలో మా ఉంది కదా ఫ్రెండ్స్. మా అంటే మొదటి కాదు అని గుర్తుపెట్టుకోండి. మొదటి కాదు అని గుర్తుపెట్టుకోండి, అంటే రెండు అని అర్థం. మెహ్రౌలి అంటేనేమో మొదటి కాదు, మొదటి చంద్రగుప్తుడు కాదని గుర్తుపెట్టుకోండి. అంటే ఆపోజిట్ లో రెండవ చంద్రగుప్తుడు దీన్ని ఏర్పాటు చేశాడు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేగా ఇదేంటంటే ఇంతవరకు తుప్పు పట్టడం అనేది దాని చరిత్రలో తెలియదు కాబట్టి ఇది తుప్పు పట్టేటటువంటి పని లేకుండా దీన్ని అద్భుతంగా తయారు చేశారు. ఢిల్లీలో ఉంది. దీని కుతుబ్ మినార్ ప్రాంతంలో అంతవరకు గుర్తుపెట్టుకున్న తర్వాత గుప్త సామ్రాజ్యం గురించి చూద్దాం ఫ్రెండ్స్. గుప్త సామ్రాజ్యం, దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది ఫ్రెండ్స్. గుప్త సామ్రాజ్యానికి గుప్త సామ్రాజ్యం అనగా జనరల్ చూడండి, చాలా మంది గుప్త నిధులు అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. గుప్త నిధులు అని మరి లంక బిందెలోనే అంటూ ఉంటారు కదా. దాన్ని లాజిక్ గా గుర్తుపెట్టండి. గుప్త సామ్రాజ్యం అంటే గుప్త నిధులను గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ అంతా కూడా డబ్బులు, గోల్డ్ కాయిన్స్ కానీ, గోల్డ్ బిందెలతో ఉన్నటువంటి లంక బిందెలు కానీ ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అందుకని గుప్త సామ్రాజ్యంలో ఉన్నటువంటి మరి రాజులందరూ కూడా ఏం చేశారంటే డబ్బు బాగా ఉంది, గోల్డ్ ఎక్కువగా ఉంది, నాణ్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి అద్భుతంగా దేవాలయాలు, అద్భుతంగా పాఠశాలలు, అద్భుతంగా అన్ని ఏర్పాటు చేయడం, కొత్తగా కట్టించినటువంటి సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు ఎవరంటే గుప్త సామ్రాజ్యం. దీని మీద బిట్టుంది ఫ్రెండ్స్, చూపిస్తాం మీకు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ చిన్న ఒక పాయింట్, మొదటి చంద్రగుప్తుడు మీకు ఇంతకుముందు మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మొదటి కాదు అంటే రెండవ చంద్రగుప్తుడు. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడికి సంబంధించి నెక్స్ట్ క్లాస్ లో వస్తాను, చూపిస్తా ఫ్రెండ్స్. రెండవ చంద్రగుప్తుడు మెహ్రౌలి ఇనుప స్తంభం, కుమారగుప్తుడని, స్కందగుప్తుడని ఈ సామ్రాజ్యానికి చెందినటువంటి రాజులు. వీళ్ళని ఒకసారి మీరు లుక్ చేయండి, రేపు అడగొచ్చు. ఏమైనా గుప్త సామ్రాజ్యానికి సంబంధించి అయినటువంటి రాజులు ఎవరు, కాని రాజులు ఎవరు, పాలించిన రాజులు ఎవరు రేపు అడిగింది అనుకోండి. అందులోనే ఉంది మొదటి చంద్రగుప్తుడు, గుప్తా అనే పదం వచ్చింది. సముద్రగుప్తుడు, గుప్తా అనే పదం వచ్చింది. రెండవ చంద్రగుప్తుడు, గుప్తా అనే పదం వచ్చింది. కుమారగుప్తుడు అందులోనే ఉంది. అన్ని గుప్త సామ్రాజ్యంలో గుప్తా అనే పదం వస్తుంది కాబట్టి ఈజీ, పెద్ద కష్టమేం కదా. దాని మీద ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం కూడా లేదు. ఇంతే, ఇంకా దాని మీద ఏం లేదు ఫ్రెండ్స్. ఇది మెహ్రౌలి ఇనుప స్తంభం, ఒకసారి దీని మీద లుక్ అయ్యండి. ఇది ఢిల్లీలో ఉంది. రెండవ చంద్రగుప్తుడు ఎట్లా అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంకా చిన్న జనరల్ పాయింట్ ఉంటుంది, మీరు చదువుకోండి ఫ్రెండ్స్, చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇక్కడ మళ్ళీ తర్వాత అశ్వమేధ యాగం ఇంతకుముందు మనం చదివాం ఫ్రెండ్స్. అశ్వమేధ యాగం కానీ, వాజ్పేయి కానీ వీళ్ళు ఎక్కడ అనగానే మనకు ఇక్ష్వాకు రాజులైనటువంటి మరి ఇద్దరు ఉన్నారు. ఇక్ష్వాకులు అంటేనేమో వాకు ఎట్లుండాలి, శాంతంగా ఉన్నప్పుడే వాకు అంటే అశ్వమేధ గుర్రం కానివ్వండి, వాజ్పేయి ఇద్దరు శాంతంగా అట్లా చెప్పాం కదా ఫ్రెండ్స్. ఆ విధంగా దీని ఒక పాయింట్ ఉంది, మీరు దీన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఇండియా మ్యాప్ లో మరి ఇండియాకి సంబంధించి ఈ గుప్త సామ్రాజ్యం ఏ విధంగా ఉంది వాటికి సంబంధించి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పాటలిపుత్రం అని, నలంద అని, మధుర అని, కనౌజ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు మహాబలిపురం అని ఇక్కడ ఇవన్నీ ఉంటాయి చూడండి. తర్వాత మరి కంచీపురం అని, ఐఓలు, చాలకి ఇవన్నీ కూడా కొంచెం ఇవన్నీ కేరళ ప్రాంతంలో చూడండి. చేర, మధురై ఇవన్నీ పాండ్య ఇవన్నీ కూడా హైయర్ క్లాసులో వస్తే ఇక్కడైతే జస్ట్ ఒక లుక్ చేయండి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంత డీప్ చదవని అవసరం లేదు. హైయర్ క్లాసులో పోయినప్పుడు 7th 8th క్లాస్లో దీని గురించి నేను అద్భుతంగా చెప్పాను. ఆ వీడియోని కూడా ఒకసారి చూసేటట్టు ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి నెక్స్ట్. అంతకుముందు చెప్పే కదా ఫ్రెండ్స్ నేను మీకు గుప్త రాజుల అనగానే గుప్తా అంటే గుప్త నిధులు వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనేక అందమైనటువంటి దేవాలయాలు నిర్మించారు. మధ్యప్రదేశ్లో అయితేనేమో దియోగర్, ఉదయగిరి, తర్వాత ఉత్తరప్రదేశ్లో అయితేనేమో బిటర్గాం, తర్వాత ఇరాన్లో అయితేనే నేటికి మనం గుప్తులు నిర్మించినటువంటి దేవాలయం. వాడు రేపు ఏమడుగుతాడంటే ఎగ్జామ్లో అనేక అందమైనటువంటి దేవాలయాలు నిర్మించినటువంటి రాజులు ఎవరు అంటాడు. మౌరానా, గుప్త రాజుల రకరకాలుగా. గుప్తా అంటేనేమో గుప్త నిధులను గుర్తుపెట్టుకుంటే డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి అందమైన దేవాలయాలు ఎక్కడెక్కడ అనేది అడకపోవచ్చులే కానీ మరి ఒకసారి లుక్ చేయండి, ఎందుకైనా మంచిది. మధ్యప్రదేశ్లో అయితేనేమో మరి దియోగర్, ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లో అయితేనేమో మరి అంటే ఉదయమే మధ్యప్రదేశ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్లో అయితేనేమో బిటర్గాం. ఇట్లా మీరు ఒకసారి వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక గుప్తుల కాలంలో దేవాలయాలు చాలా వరకు విష్ణు శివునికి చెందినప్పటికీ బౌద్ధ శిల్పానికి చెందినటువంటి సారనాథ్ కూడా ప్రఖ్యాతిగాంచిందని గుర్తుపెట్టుకోండి. ఈ సారనాథ్ స్తూపం అనేది మనందరికీ తెలుసు, ఫేమస్ కదా ఫ్రెండ్స్. సారనాథ్ స్తూపం అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. సారనాథ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సారనాథ్ అనుగుణంలో మనకు అశోక ధర్మచక్రం అనేటటువంటి పదం అన్ని గుర్తొస్తాయి. వాటికి సంబంధించి వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, మీకు నెక్స్ట్ లెసన్ లో చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇవ్వలేదు, నెక్స్ట్ కంటిన్యూషన్ లో వస్తుంది. ఇది ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ లెసన్ చూడండి ఎంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఫస్ట్ లెసన్ మీద బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు దీన్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా నేను చెప్పినటువంటి లాజిక్స్ మీరు ఫాలో అవుతూ ఇంకా ఏమన్నా నేను మిస్ చేసినట్లయితే వాటిని కూడా మీరు ఒకసారి మీ మనసులో ఇంకేమన్నా రకరకాలుగా ఈజీగా ఉండే కోర్స్ని యూజ్ చేస్తూ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి దాన్ని మెసేజ్ కావాలా అనే ఓ లాజిక్ని దృష్టిలో పెట్టుకొని ఓ లాజిక్గా మీరు సీక్వెన్స్ చిన్న నోట్స్ తయారు చేసుకొని దీన్ని చదవండి. ఫస్ట్ చాప్టర్ అయితే నాకైతే చాలా ఈజీగానే నేనైతే చదువుకున్నాను ఫ్రెండ్స్. డిఎస్సి అప్పుడు ఫటాఫట్ నేను ఆన్సర్లు మంచిగానే ఎగ్జామ్లో పెట్టగలిగాను. ఇంకా నెక్స్ట్ సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఏముండవు ఫ్రెండ్స్, జనరల్గా ఉంటే చూద్దాం. అవి ఏముండవు, పెద్ద కన్ఫ్యూజ్ అనేది నా ప్రజాస్వామ్య ప్రభుత్వం అనగానే మనకు అబ్రహం లింకన్ గుర్తొస్తాడు. అబ్రహం లింకన్ గురించి ఒక చిన్న పాయింట్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను చెప్పేది ఏమీ లేదు. అసెంబ్లీ ఉంటుంది, ఒక పిక్ ఇచ్చాడు, శాతవాహన అది ఇచ్చాడు ఒక పిక్. ఇంకా అబ్రహం లింకన్ గురించి ఒక 5 ప్రజల కోసం ప్రజల చేత చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం కదా, అది మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి డెమోక్రసీకి సంబంధించి జనరల్ పాయింట్స్ ఉంటే మీరు చదువుకోండి ఫ్రెండ్స్, ఇంతేగా. ఇంకా న్యూఢిల్లీకి భారతదేశం యొక్క రాష్ట్రాలు కంటిన్యూషన్లో మీకు ఈ రాష్ట్రాల గురించి ఒకసారి వీటి మీద అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా తెలంగాణ కింద ఆంధ్రప్రదేశ్, ఇటువైపు ఒడిశా అంటేనేమో వంగి ఉంటుంది కాబట్టి దీన్ని ఒడిశా అని అంటారు, ఇట్లా గుర్తుపెట్టుకోన్నా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక ఇవన్నీ మీకు జనరల్గా తెలుసు కాబట్టి వాటిని నేనేమి ఫోకస్ పెట్టను. తర్వాత తెలంగాణ మ్యాప్ ఎలా ఉంది, ఈ తెలంగాణకు సంబంధించి కూడా ఒకసారి చూడండి. ఇక గ్రామ పంచాయతీలు ఒకటి, పట్టణ పురపాలక సంస్థలు ఇవన్నీ ఉంటే జనరల్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, మేజర్గా అడిగేది. కానీ ఎగ్జామినర్ వీటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు గతంలో. గ్రామ పంచాయతీ అనగానే చూద్దాం, గ్రామ సభలు ఉంటాయి. ఈ గ్రామ సభలు, ఈ వార్డులు, గ్రామ పంచాయతీ నిర్మాణం ఎలా జరుగుతుంది. ఓటర్ల జాబితా అంటే మనందరూ తెలుసు కదా ఫ్రెండ్స్, 18 years వస్తేనే కదా మనకు ఓటు వచ్చినట్టు, అది ఈజీనే. తర్వాత ఇంకా ఎవరైతే మరి సర్పంచ్గా కానివ్వండి, మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎవరైనా 21 years ఉండాలి. 18 years వస్తేనేమో ఓటు వచ్చినట్లు, 21 years వచ్చిన వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి, మిగతా వాళ్ళకి అవకాశం లేదు. అది ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం. ఎన్నికలు every 5 years ఒకసారి వస్తుంది, దాని గురించి నేనేం చెప్పను. తర్వాత ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ యొక్క విధులు ఏంటి మనందరికీ తెలుసు కదా, ఈ చిన్న బాక్స్లో ఉంటుంది, దీని ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ చిన్న జనరల్ టాపిక్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా నెక్స్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి అక్కడ మనం కొంచెం స్లోగా చాలా జాగ్రత్తగా లాజిక్గా చెప్పుకుందాం. ఇవి జనరల్ పాయింట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను నేను ఫ్రెండ్స్. ఇక్కడ ఏమీ లేదు. తర్వాత ఇక్కడ ఏమైనా ఉన్నాయంటేనేమో ఎంపీటీసీ, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ నిధులు ఏ విధంగా వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్. మండల పరిషత్, జిల్లా పరిషత్ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ. ఎంపీటీసీ అంటే అబ్రివేషన్ ఏంటి, ఎంపీటీసీ అబ్రివేషన్ క్లియర్ ఇస్ మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అని. అలానే జెడ్పీటీసీ అంటే ఏమో జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ అని. అంటే ఇవి కూడా ప్రత్యక్షంగానే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఇవి కూడా ఎలక్షన్ ద్వారానే, ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఎన్నుకుంటారు మనందరూ తెలుసు. ఇక జంగమ్మ హజీపల్లి, ఈ జంగమ్మ హజీపల్లి ఏం చేసిందంటే ఇక సర్పంచ్ అనమాట. జంగమ్మ అనేటటువంటి వ్యక్తి హజీపల్లి ఎక్కడుందంటే రంగారెడ్డి జిల్లాలో ఉంది ఫ్రెండ్స్, రంగారెడ్డి జిల్లాలో ఉందని గుర్తుపెట్టుకోండి హజీపల్లి. ఇది అందరికీ తెలిసిందే, ఎక్కువగా మీరు చదివి ఉంటారు కాబట్టి దీన్ని ఇచ్చేసారు. అయినా ఇందులో చిన్న లాజిక్ ఉంది, నేను చెప్తాను ఫ్రెండ్స్. మరి ఏమో సర్పంచ్ అనమాట జంగమ్మ అనేటటువంటి ఆమె, హజీపల్లి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆమె ఏమేం చేసిందంటే మంచి రోడ్లను ఆమెకు వచ్చేటటువంటి గ్రామ పంచాయతీకి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఆమె ఏమీ ఉంచుకోకుండా మరి ఆమె ఏం చేసిందంటే ప్రతి పైసాను కూడా సిమెంట్ రోడ్లకు వేయించడం, మరి డ్రైనేజీని ఏర్పాటు చేయడం, ప్రతి ఇంటికి కూడా డ్రైనేజీని ఏర్పాటు చేయడం, అంగన్వాడీలకి, గ్రామ పంచాయతీలకి ప్రతి రూపాయిని వాటికి కేటాయించి మరి అక్కడ అద్భుతంగా తయారు చేసింది. కాబట్టి ఆమెకు వెంటనే మరి అప్పటి రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారు, ప్రతిభా పాటిల్ అనమాట. అంటే డిసెంబర్ 2008లో, ప్రతి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇయర్ 2008లో ప్రతిభా పాటిల్ అంటే పీ కదా ఫ్రెండ్స్, ఈ పీని కొంచెం ఇలా వేసామనుకోండి 8 లాగా వచ్చింది కదంటే 2008, ఏదో జస్ట్ హాస్యంగా అనమాట, గుర్తుపెట్టుకోండి అంతే. డిసెంబర్ 2008లో శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా హజీపల్లి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో జంగమ్మ తీసుకోవడం జరిగింది. హజీపల్లి, జంగమ్మ అని గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మీరు మర్చిపోయేటటువంటి అవకాశం లేదు. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏముందంటే ఈ 2008 హజీపల్లికి సంబంధించి ప్రతిభా పాటిల్ మళ్ళీ ఒక పాయింట్ ఇచ్చిండు. తర్వాత అలానే గంగా దేవిపల్లి గ్రామ పంచాయతీ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ అదే వాళ్ళనే ఫాలో అవుతూ గంగదేవిపల్లిలో 18 కమిటీలను గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేశారు, 18 అనమాట. ఈ కమిటీలో మరి ఏం చేశారు, మంచినీటి, త్రాగునీటి కమిటీ, పారిశుద్ధ్య కమిటీ అంటే శానిటేషన్ అని, ఇవన్నీ కూడా వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. వాటి మీద కూడా మీరు కొంచెం ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్, అంతేగా. తర్వాత ఇక్కడ చిన్న జనరల్ పాయింట్స్ ఉంటే మీరు చదువుకోండి. ఇక గంగదేవిపల్లి గ్రామ సభ 18, ఇవి చూడండి ఎంత బాగుంది. కానీ అలా చేస్తే ఏ గ్రామం అయినా కూడా మస్తు డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి అమౌంట్ను కూడా ఆ విధంగా ఖర్చు పెడతారనుకోవడం కూడా మనం పొరపాటే కదా ఫ్రెండ్స్. ఎక్కడ కూడా అలాంటి అవకాశాలు చేయరు, చాలా మంది అలా చేశారని చాలా గ్రేట్ వాళ్ళు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. తర్వాత లెసన్ వచ్చేసి పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన, అది గ్రామం, ఇది పట్టణం. మన పట్టణ ప్రాంతంలో మన మున్సిపాలిటీలు ఉంటాయి, అవన్నీ మనకు తెలుసు. నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎంత జనాభా ఉంటే రేపు అడుగువచ్చు, ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. నగర పంచాయతీ అంటేనేమో 4 అని గుర్తుపెట్టుకుని, అంటే 40,000 వరకు, అంటే 20,000 నుంచి 40,000 వరకు. నగర అంటే 4 అని గుర్తుపెట్టుకునే రాసే ఇక్కడ. మున్సిపల్ అనగలడం మూ అంటే మా అని గుర్తుపెట్టుకోండి, అంటే 3 లక్షలు అని గుర్తుపెట్టుకోండి, 40,000 దగ్గర నుంచి 3 లక్షలు అని గుర్తుపెట్టుకోండి.
మున్సిపల్ కార్పొరేషన్, అది కౌన్సిల్, ఇది కార్పొరేషన్ పెద్దగా ఉంటుంది కాబట్టి 3 లక్షల పైన, మా అంటేనేమో 3 అని గుర్తుపెట్టుకోండి, కార్పొరేషన్ కాబట్టి ఎక్కువ కాబట్టి 3 లక్షల పైన గుర్తుపెట్టుకోండి అంతే. అది ఈవీఎం అంటేనేమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఫ్రెండ్స్. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని గుర్తుపెట్టుకోండి. దాని ఒక అబ్రివేషన్ అడిగితే అది అడిగే అవకాశం కూడా ఉంది, ఇచ్చాడు కాబట్టి. ఇంకంతే ఫ్రెండ్స్, ఇందులో ఏమి లేవు. నాకైతే ఇందులో జనరల్ గా ఉన్న పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. చదువుకుంటే దీని గురించి ఒక కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టేబుల్ ఉంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ అంటారు. సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ అనేది ఏంటంటే దేశంలో చాలా పురపాలక సంఘాలు చెత్త సేకరించడం, దాన్ని సేకరించడం వంటి పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు నియమిస్తున్నాయి. దీనినే సబ్ కాంట్రాక్టింగ్ అధ్యయనం. అంటే ఎక్కువగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాటన్నిటిని తొలగించడం, వాటన్నిటిని కూడా పనులన్నీ సేకరించి చేయడం అనేది చేస్తూ ఉంటారు. దాన్ని మరి అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని సబ్ కాంట్రాక్టింగ్. ఇప్పుడు అంతే కదా ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ తీసుకొని చేసేటటువంటి వాళ్ళని కాంట్రాక్ట్ పనులు అంటారు. అందులో ఏముంది పెద్ద కష్టమా? అది ఏమి లేదు ఫ్రెండ్స్, ఈజీగా దాన్ని క్యాచ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఇక వేములవాడ నగర పంచాయతీ. ఒకప్పుడు వేములవాడ అనుగుణంగా కరీంనగర్ జిల్లాలో ఉండేది. ఇప్పుడు కరీంనగర్ కాదు ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఇక అక్కడ మనకు తెలుసు కదా రాజరాజేశ్వర టెంపుల్ ఇక్కడ ఫేమస్ కదా ఫ్రెండ్స్. మరి రాజరాజేశ్వర స్వామి దేవాలయం అనుగుణంగా మనకు వేములవాడ అనేది అక్కడ కోడెలను దానం చేసేటటువంటి సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. అది కూడా ఇంపార్టెంట్ బిట్టే. ప్రైమరీ క్లాస్లో 1 to 5th అది వస్తుంది ఫ్రెండ్స్. రాజరాజేశ్వర దేవాలయం ఎక్కడుందంటే వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇది ఫేమస్ కాబట్టి ఎవరో మరి మర్చిపోయేటటువంటి అవకాశం ఉంది. దీని కోడ్ ఏం అవసరం లేదు. కన్ఫ్యూజ్ గా ఉన్న వాటిని మనం ఫోకస్ పెడదాం. తర్వాత ఇక్కడ మరి ఇక్కడ ఆకాశ గంగా అనేది ఒక పాయింట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే ఈ ప్రత్యేకమైనటువంటి త్రాగునీటి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని ఏమంటారంటే ఆకాశ గంగా. మంచి పిక్ కూడా ఇచ్చాడు చూడండి. అంటే ఒక వాటర్ అనేది అద్భుతంగా వస్తుంది అక్కడ ఆకాశ గంగ లాగా పైనుంచి. అంటే కోడెలను దానం చేస్తారు కాబట్టి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ఫేమస్ కాబట్టి మరి అక్కడ ఏం చేశారంటే ఆకాశ గంగ ఎలా ఉంటుందంటే ఇది ఆకాశ గంగ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు ఆకాశ గంగ. ఇవి చూడండి ఫ్రెండ్స్, త్రాగునీటి కోసం పైప్ లైన్లు, దీన్ని ఆకాశ గంగ అంటారు. దీన్ని అంటే పైన నుంచి వాటర్ వస్తున్నట్లు ఇది ఆకాశ గంగ అన్నట్టు మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. దాని మీద కూడా ఎగ్జామ్లో బిట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత ఈ లెసన్ ఇంతగా మన సమాజంలో వైవిధ్యం ఎలా ఉంది, ఇది కూడా జనరల్ గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక 1 or 2 బిట్స్ ఉన్నాయి. వాటిని ఈజీగానే క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇందులో నాకు ఏమీ కన్ఫ్యూజ్ ఏమనిపించలేదు. చూద్దాం. థార్ ఎడారి భారతదేశంలో అతి పెద్ద ఎడారి ఏంటంటే థార్ ఎడారి ఫ్రెండ్స్. మన ఇండియాలో ఫ్రెండ్స్, ప్రపంచంలో అయితే కాదు ఫ్రెండ్స్. ప్రపంచంలో అయితే నమ్మ సహారా ఎడారి మనకు అవసరం లేదు. థార్ ఎడారి భారతదేశంలో అతి పెద్ద ఎడారి ఏంటంటే థార్ ఎడారి అని గుర్తుపెట్టుకోండి. థార్ ఎడారి చాలా 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 ఇంపార్టెంట్. అది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది కాబట్టి దాంట్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ సిక్కిం కూడా రాష్ట్రం. సిక్కిం మనలోనే అంటే వైవిధ్యం అన్న సిక్కిం ఒకటి, పాండిచేరి కొన్ని రాష్ట్రాలు. సిక్కిం అనేది భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏంటంటే సిక్కిం. ఎట్లా గుర్తుపెట్టుకోండి? ఇది సిక్కిపోయిందని గుర్తుపెట్టుకోండి. సిక్కిపోయింది కాబట్టి చిన్న రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి. సిక్కిపోయింది కాబట్టి మరి సిక్కిపోయినటువంటి ఈ సిక్కిం రాష్ట్రంలో మరి కాంచన్ గంగా అనేటటువంటిది ఒకటి ఉంది ఫ్రెండ్స్. అది ఇంపార్టెంట్. రేపు అడుగుతాడు కాంచన్ గంగా. కాంచన్ గంగా అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కాంచన మూవీ చూసాం కదా, ఎవరైనా కాంచన మూవీ కనుక చూస్తే ఖచ్చితంగా వాళ్ళు సిక్కిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. కాంచన గంగా అనగానే మీకు సిక్కిం అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. అదొకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఇక మిగతా జనరల్ పాయింట్స్ అంటే మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక తర్వాత ఆ మతానికి సంబంధించిన ఏం అవసరం లేదు. ఇక్కడ కాంచన్ గంగా ఇది చూడండి. కాంచన్ గంగా క్లియర్ గా మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది సిక్కిం స్టేట్ లో ఉంది. కాంచన మూవీ చూస్తే ఎవరైనా ఇలా సన్నగా సిక్కిపోవాల్సింది అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతే. ఈ దీంట్లో ఏమి అంత ఇంపార్టెంట్ ఏమి లేవు. తర్వాత పాండిచేరి, ఇది కూడా 1 of the చిన్న స్టేట్ ఫ్రెండ్స్. పాండిచేరి కూడా చాలా చిన్న రాష్ట్రమే. ఈ పాండిచేరి మీద పెద్దగా అయితే బిట్స్ ఏమి లేవు కానీ సిక్కిం మాత్రం కాంచన గంగా కాంచన మూవీ అని గుర్తుపెట్టుకోండి. ఇక జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి అందరూ తెలుసు కదా ఫ్రెండ్స్. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనుగుణంగా ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా తెలియనటువంటి మిత్రులు ఉంటే డిస్కవరీ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్. డిస్కవరీ ఛానల్ అన్ని ఏమొస్తాయి? జూ కదా, జూ. జవహర్లాల్ అంటే ఏమో జూ అని గుర్తుపెట్టుకోండి. జూ పార్క్ లో ఉన్న అన్ని యానిమల్స్ నేనైతే అట్లా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనుగుణంగా జూ గుర్తుపెట్టుకుంటే జవహర్లాల్ నెహ్రూ అంటే బండగా కాకుండా ఒకప్పుడు అనమాట స్టార్టింగ్ లో. ఇప్పుడంటే నోట్ అయింది అనుకోండి అప్పట్లో. తర్వాత ఇక జలియన్ వాలా బాగ్ గురించి కొంచెం ఏదో దాని గురించి కొంచెం మ్యాటర్ ఇచ్చాడు. అది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇంతే. ఇక స్త్రీ పురుష సమానత్వ దిశగా పైన ఏ విధంగా చేయాలి, దీంట్లో కూడా 1 or 2 బిట్స్ ఉన్నాయి. చిన్న చిన్న టాపిక్స్ ఫ్రెండ్స్ ఇవి, కానీ లాస్ట్ 2 చాప్టర్లు ఉన్నాయి. ఖచ్చితంగా దాని మీద బిట్ వస్తుంది. ఇక జనాభా లెక్కల గురించి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతి 1000 మందికి లెక్కలు చూస్తారు. జనరల్ గా చూడండి ఫ్రెండ్స్, ఏపీలో ఇప్పుడు డిఎస్సీ జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా జనాభా మీద బిట్స్ వస్తుంది, నో డౌట్. 2011కి సంబంధించినటువంటి దాన్ని ఎక్కువగా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. బాలికలు బాలురు. ఇక బాలుడు అంటే ప్రతి 1000 మందికి తీసుకుంటే బాలికలు మాత్రం 933 అని గుర్తుపెట్టుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారంగా 933 అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? ఈజీగా దీన్ని క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎట్లా దీన్ని మీరు హాస్యంగానే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 933 అనేటటువంటి దాంట్లో చివరిలో 2 3 అని గుర్తుపెట్టుకోండి. అంటే 2 సార్లు 3 అనే పదం వస్తే మాత్రం అది బాలికలు అన్నట్టు హాస్యంగా మాత్రం దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 సార్లు 3 అనే పదం గుర్తుపెట్టుకుంటే మీరు బాలికలు 2011 1000 మందికి అన్నట్టు గుర్తుపెట్టుకుని 933 ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో చాలా మీద కొంచెం ఫోకస్ పెట్టండి. 933 లాస్ట్ లో 2 సార్లు 3 వస్తుంది అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇది జనరల్ గా కొంచెం ఉంటుంది. అది ఏపీ అయినా తెలంగాణ అయినా అట్లా మీరు దాన్ని అట్లా గుర్తుపెట్టుకోండి. ఆస్తి హక్కు అని
తర్వాత ఈ జనరల్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. గుర్తింపు లేనటువంటి మరి స్త్రీ శ్రమ ఏ విధంగా ఉంది, ఇక్కడ జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ ఏమి వాటి జోలికి నేనేం పోను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ చాప్టర్తో క్లోజ్. తర్వాత ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మతం సమాజం, ఇందులో కూడా ఏముండవు ఫ్రెండ్స్, ఒక 2-3 బిట్లు ఉంటాయి. ఆ 2-3 కూడా ఈజీనే గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. మరి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్లు ఇక్కడ ఏం లేదు, దీని మీద అంత ఫోకస్ పెట్టలే. కానీ ఇక్కడ అమ్మ తల్లి ప్రతిమ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తం మీద దీన్ని చూసుకున్నట్లయితే మనం ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హరప్పా నాగరికత మన అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. సింధు నది దాని ఉపనదిలో పక్కనే ఈ హరప్పా, అంటే అక్కడ త్రవ్వకాలు జరిపినప్పుడు హరప్పా నాగరికత మనకి తెలిసిందని. అంటే సింధు నది పక్కన మరి ఇది మనకు బయటపడింది కాబట్టి సింధు నాగరికత అని, హరప్పా నాగరికతకి మరో పేరు సింధు నాగరికత అని మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. దాని గురించి నెక్స్ట్ ఉంది, దాని గురించి నెక్స్ట్ పర్ఫెక్ట్ గా చదువుకుందాం ఫ్రెండ్స్. మరి సింధు అంటే హరప్పా ప్రజల యొక్క మరి ఆ లేడీ దేవత, అంటే స్త్రీ దేవత ఎవరంటే అమ్మ తల్లి. కాబట్టి ఆ అమ్మ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం ఇక్కడ ఉంది చూడండి, అమ్మ తల్లి విగ్రహం. అంటే ప్రతిమ ఇక్కడ ఉంది అన్నట్టు జస్ట్ ఒక పదం ఇచ్చాడు. దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్ లో ఉంటుంది. అంటే ఆ విధంగా బయటపడ్డటువంటి వాడు సింధు నాగరికత యొక్క దాని స్టోరీ అంతా ఇక్కడ ఉంటుంది. జనరల్గా చూసుకోండి ఫ్రెండ్స్, ఆ సింధు నది దాని పరివాహ ప్రాంతాల్లో ఇట్లా త్రవ్వకాలు జరిపినప్పుడు హరప్పా నాగరికత అనేది బయటపడుతుంది. ఈ హరప్పా నాగరికత అనేది సింధు నది పక్కన ఉంది కాబట్టి సింధు నాగరికత అని పిలుస్తారు అంతే. మ్యాథ్స్ వల్ల దీన్ని కన్ఫ్యూజ్ కామాకండి. హరప్పా నాగరికత అన్న సింధు నాగరికత అన్న ఒకటే. సింధు నది పక్కన ఉన్నటువంటి నాగరికత కాబట్టి హరప్పా నాగరికత, సింధు నాగరికత. వాళ్ళ యొక్క స్త్రీ దేవత ఉంటారు, పురుష దేవత ఉంటారు. వాళ్ళ గురించి మరి వాళ్ళు ఏ విధంగా చేశారు, వాళ్ళ లిపి ఏంటి, వాళ్ళ భాష ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెసన్ లో ఉంటుంది. మీకు అక్కడ లాజిక్ గా ఈజీగా చెప్తా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వేదాల అనగా మన అందరూ తెలుసు. జనరల్ మీరు చదువుకుంటారు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని. ఈ ఋగ్వేదం అనేది అతి ప్రాచీనమైన ఫస్ట్ది కాబట్టి ప్రాచీనమైనటువంటి వేదం. ఈ మిగతా వేదాల గురించి జనరల్ గా మీరు చదువుకోండి ఫ్రెండ్స్, అందులో పెద్ద కష్టం ఏం కాదు. ఇంకా హరప్పా కాలం నాటి పురుష దేవత, అదే విధంగా స్త్రీ దేవత ఎవరంటేనేమో అమ్మ తల్లి. అదే పురుష దేవత అయితేనేమో పశుపతి అని అంటారు. చూడండి ఇక్కడ పశుపతి అని అంటారు. పశుపతి అంటేనేమో పురుష దేవత, అమ్మ తల్లి అంటేనేమో అది. వీళ్ళ గురించి చెప్తా ఫ్రెండ్స్, స్త్రీ దేవత వీళ్ళ గురించి నెక్స్ట్ లెసన్ లో వస్తుంది. లాజిక్ గా మనం అక్కడే కంప్లీట్ చేసేద్దాం, ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఇంతే ఫ్రెండ్స్, ఇందులో ఒక 2-3 బిట్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాము. ఈ రాక్షస గుళ్ళు అనేది కూడా ఒకసారి చూసుకోండి. రాక్షస గుళ్ళు అనేది కూడా ఇంపార్టెంట్, గతంలో అడిగాడు. అంటే పెద్ద పెద్ద బండరాడుతో నిర్మించినటువంటి వాటిని ఏమంటారంటే అంటే చనిపోయినటువంటి పూర్వీకులకు సంబంధించి అనమాట. ఎవరైతే చనిపోతారో వాళ్ళని ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మిస్తూ ఉంటారు. దాన్ని రాక్షస గుళ్ళు అంటారు. దీని గురించి కొంచెం ఉంటుంది. మీరు రాక్షస గుళ్ళు గురించి కొంచెం ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ అటు చూస్తే మీకు ఒక అర్థం అవుతుంది. తర్వాత ఇక మెగాలిథిక్స్ అంటే తెలంగాణ ప్రాంతంలో బృహత్ శిలాయుగం మొదలైందని అర్థం. ఈ మెగాలిథిక్స్ అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మెగాలిథిక్స్ అంటే మెగాస్టార్ లాగా గుర్తుపెట్టుకోండి, ఏమీ లేదు. మరి ఆ రోజుల్లో ఆ కొండ ప్రాంతాలలో త్రవ్వకాలు జరిపినప్పుడు కొన్ని సమాధులు బయటపడ్డాయి. ఆ సమాధుల్లో మరి అప్పుడు చనిపోయినటువంటి శవాన్ని ఏ విధంగా భద్రపరిచారు, ఎలాంటి పెట్టెలను వాడారు, అవన్నీ కూడా మరి సమాధుల్లో దొరికాయి. కాబట్టి దాన్నే ఏమన్నారంటే మెగాలిథిక్స్ అని, బృహత్ శిలాయుగం అనేటటువంటి పదంతో మనం గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి చూడండి, మీకు తెలిసిపోతుంది క్లియర్ గా. ఇక్కడ చూడండి, కొండ ప్రాంతాలలో, పంట పొలాలలో, మరి చెరువుల్లో అధిక సంఖ్యలో మెగాలిథిక్ కాలం నాటి సమాధులు బయటపడినాయి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి చెబుతున్నారు. దాదాపు తెలంగాణ అన్ని జిల్లాలలో బృహత్ శిలాయుగం కాలం నాటి కట్టడాలైన మరి మెన్ హిల్స్ అంటేనే పొడవైన రాళ్ళు అని అర్థం ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? మెన్ హిల్స్ అంటేనే మెన్ అని గుర్తుపెట్టుకోండి. మెన్ అంటేనేమో పొడవైనటువంటి రాళ్ళు లాగా గుర్తుపెట్టుకోండి. గుండ్రని బండరాళ్ళు, శిలలతో చిన్న గదిలాగా నిర్మించినటువంటి సమాధులు బయటపడ్డాయి. ఈ కింది చిత్రాన్ని పరిశీలిస్తే మనకు అర్థం అవుతుందట. మరి ఈ మెగాలిథిక్ సమాధుల లోపల నలుపు, ఎరుపు రంగులతో కూడినటువంటి అనేక రకాలైన పెద్ద కుండలు, వాటితో పాటు నల్లని నునుపైనటువంటి ఇనప వస్తువులు బయటపడ్డాయి. చనిపోయిన వారి అవశేషాలు ఉంచినటువంటి రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు, ఇట్లా ఇవన్నీ కూడా మరి చితాభస్మాన్ని కూడా అవన్నీ అందులో దొరికాయి. కాబట్టి దీన్ని మెగాలిథిక్స్, దీన్ని బృహత్ శిలాయుగం అనేటటువంటి పదంతో ఇచ్చాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒక లుక్ వేయండి, దీన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాని గురించి ఒక పిక్ ఇచ్చాడు చూడండి. ఇవన్నీ మీకు హరప్పా సింధు నాగరికత గురించి నెక్స్ట్ లెసన్ లో వస్తుంది కాబట్టి అక్కడ చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో అన్ని చెప్పలేదు ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇక ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు కదా. ఒక ఆయనేమో వర్ధమాన మహావీరుడు, రెండో ఆయనేమో గౌతమ బుద్ధుడు. ఇది గౌతమ బుద్ధుడికి సంబంధించిన పిక్కు. రెండోదేమో వర్ధమాన మహావీరుడు. గౌతమ బుద్ధుడినేమో సిద్ధార్థుడు అంటారు. ఈయనంతా దుఃఖానికి ఈయన దుఃఖానికి కారణం కోరికలు అని చెప్పింది ఎవరంటే గౌతమ బుద్ధుడు. మరి వర్ధమాన మహావీరుడు ఏం చెప్పాడంటే ఇక్కడ చూడండి. ఈయన కూడా మరి వర్ధమాన మహావీరుడు కూడా చాలా రకాలుగా దీని మీద ఎక్కువగా బిట్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే తన 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి అడుగుతాడు రేపు. వర్ధమాన మహావీరుడు క్లియర్ గా టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి కరెక్ట్ గా 30 years అప్పుడు ఇంటిని వదిలేసి ఇక పరివ్రాజకుడు అయ్యాడనమాట. అంటే పుట్టుక చావు అనేటటువంటి చక్ర బంధం నుంచి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించడం మొదలు పెట్టాడు. అంటే పుట్టుక అంటే ఏంది, చావు అంటే ఏంది, ఈ రెండింటి మధ్య లింక్ ఏంది, ఈ విధంగా ఎట్లా తెలియాలి, ఏంటని ఇక బయలుదేరాడు అనమాట. అన్వేషకుడు అయిపోయాడు. అంటే కరెక్ట్ గా 12.5 సంవత్సరాల ధ్యానం ఇది అడుగుతాడు ఫ్రెండ్స్. 12.5 ఇది గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాలు అప్పుడేమో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు, పరివ్రాజకుడు అయిపోయింది అనమాట. 30 years, 12.5, కరెక్ట్గా 12.5 సంవత్సరాలకి మరి ధ్యానం తపస్సు ఫలితంగా మరి తనకి సమాధానం దొరికింది. అడుగుతాడు ఇంటి నుంచి పోయినటువంటి ఇయర్ ఎప్పుడంటేనేమో 30 years అప్పుడు, కరెక్ట్గా ఆన్సర్ దొరికింది ఎప్పుడంటేనేమో 12.5, 12.5 సంవత్సరాలప్పుడు మరి వర్ధమాన మహావీరుడికి పుట్టుక చావు ఏంటి అనే దాని గురించి సమాధానం దొరికిందట. అది దాని మీద ఒక బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇతరులకు దుఃఖాన్ని కలుగజేస్తే మన పాపాలు పెరుగుతాయని మహావీరుడు బోధించాడు. చిన్న ప్రాణి కూడా హింస తలపెట్టకూడదని చెప్పాడు. పాపాల నుంచి విముక్తి పొందడానికి సాధారణ జీవితం గడుపుతూ శరీరాన్ని కఠోర శ్రమకు గురి చేయాలని ఉద్బోధించినటువంటి వ్యక్తి ఎవరంటే, అందుకనే వర్ధమాన మహావీరుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు అనేది మనకు ఆ పిక్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇందులో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకొని, పుట్టుక చావు గురించి అసలు ఆ రెండింటి మధ్య ఏం జరుగుతుందని చెప్పినటువంటి దాని గురించి సమాధానం కోసం మరి ఇంటి నుంచి 30 ఏళ్ల తర్వాత వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అంటే వర్ధమాన మహావీరుడు. కరెక్ట్ గా ఎన్ని సంవత్సరాలప్పుడు తన సమాధానం దొరుకుతుందంటే 12.5. మన బుక్ లో క్లియర్ గా ఇచ్చాడు, న్యూ బుక్ కాబట్టి ఆ 2 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతే. ఇక వర్ధమాన మహావీరుడు అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. అది జైన మతం ఆ విధంగా వచ్చింది, మనందరికీ తెలుసు. తర్వాత గౌతమ బుద్ధుడు. ఈ గౌతమ బుద్ధుడు అంటేనేమో ఇతనికి మరో పేరు ఏంటంటే సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అన్న గౌతమ బుద్ధుడు అన్న ఒకటే ఫ్రెండ్స్. అంటే ఈయన ఏం చేశాడంటే, ఒక రోజు నా ఇంటిని, భార్యను, కొడుకుని, మొత్తం ఫ్యామిలీని వదిలిపెట్టి అసలు ఇదేంది, అసలు ఫ్యామిలీ అంటే ఏంది, భార్య అంటే ఏంది, అది ఏంది, ఇదేందని దీనికి సమాధానంగా ఈయన బయలుదేరండి అనమాట బయటికి. కరెక్ట్ గా 6 సంవత్సరాల ధ్యానం ఇక్కడ ఇయర్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 6 సంవత్సరాల ధ్యానం, ఇక్కడ 6 years అని గుర్తుపెట్టుకోండి. 6 సంవత్సరాల ధ్యానం తపస్సుల ఫలితంగా ఆయన సమాధానం దొరికింది అనమాట. వర్ధమాన మహావీరుడికేమో 12.5, అంటే ఇది 6, అంటే 6కి డబల్ వేసుకోండి ఫ్రెండ్స్ అక్కడ. అంటే వర్ధమాన మహావీరుడు అయితేనే 12.5, గౌతమ బుద్ధుడు అయితేనే కరెక్ట్ గా 6 సంవత్సరాలప్పుడు తన ప్రశ్నకు సమాధానం దొరికిందనమాట. ఏంటి అసలు నేనేమన్నాడు చివరికి, గౌతమ బుద్ధుని అభిప్రాయం ఏమిటంటే, దుఃఖానికి కారణం కోరికలు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే గౌతమ బుద్ధుడు. కోరికలను మనం అదుపులో పెట్టుకుంటే మనం ఏదైనా సాధించవచ్చని, అంటే దానికోసం ఒక 6 ఏళ్ళు మనోడు ప్రయాణం చేశాడనమాట. గౌతమ బుద్ధుడు చాలా గొప్పవాడు, వర్ధమాన మహావీరుడు ఇంకా గొప్పవాడు, మనకు క్లియర్ గా అర్థమవుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, దాన్ని మనం ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్, అది కూడా చూడండి. అంటే బుద్ధుని అతని అనుయాయులను బోధనలను త్రిపేటకాలు అంటే గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు అనగలను దుఃఖానికి కారణం కోరికలు, అది గుర్తుపెట్టుకోండి. ఈ బౌద్ధ మతానికి సంబంధించి మరి వాళ్ళ యొక్క బోధనలు ఏమంటారంటే, గౌతమ బుద్ధుడు యొక్క బోధనలు ఏమంటారంటే త్రిపేటకాలు. ఏంటి ఆ త్రిపేటకాలు? ఆ 3 త్రిపేటకాలు ఉన్నాయి. అవి ఏంటంటే మనకి ఇక్కడ 3 పదాలు క్లియర్ గా ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఆ 3 ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇచ్చాడు సుత్త, అభిధమ్మ, వినయ. ఈ 3 కూడా ఈజీగానే మనం త్రిపేటకాలు అనే పదాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. గౌతమ బుద్ధుడు అంటేనేమో చాలా బుద్ధిమంతుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గౌతమ బుద్ధుడు అంటే బుద్ధిమంతుడు కాబట్టి సిద్ధార్థుడు సిద్ధంగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. బుద్ధిమంతుడు కాబట్టి పీట మీద కూర్చోబెట్టామని గుర్తుపెట్టుకోండి. బుద్ధిమంతుడు కాబట్టి వినయంగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి. ఆ బుద్ధిమంతుడే అభిధమ్మ, అభి అనేటువంటి పిల్లవాడితో లింక్ చేసుకోండి. అట్లా అంటే సుత్త అంటేనేమో సుత్తి లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటాడని గుర్తుపెట్టుకోండి. త్రిపేటకాలు అంటేనేమో 3 పీటల మీద కూర్చోబెట్టినటువంటి వ్యక్తి అంటే గౌతమ బుద్ధుడు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరి కోరికలు అనేటటువంటి పదంతో మరి చెప్పడం జరిగింది కాబట్టి ఇట్లా త్రిపేటకాలు అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతేగా ఇంకా ఏమన్నా 1 or 2 పాయింట్స్ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే ఫ్రెండ్స్, వాటిని మీరు కొంచెం జనరల్ పాయింట్స్ గా చూసుకుంటూ ఒకసారి చదవండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ లో ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి. ఇంతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోతాం. దేవుని యందు భక్తి మరియు ప్రేమ ఏంటి? దీంట్లో ఏముండవు ఫ్రెండ్స్, ఒక 2-3 పాయింట్స్ ఉంటాయి. అవి మీ అందరికీ తెలిసినటువంటి పాయింట్లే. ఇక్కడ ఒక ఇచ్చింది ఫ్రెండ్స్, మొదలైనటువంటి ప్రాంతాలలో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే, తెలంగాణలోనే నేలకొండపల్లి ఒకటి, ఫణిగిరి ఒకటి, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, అంటే మన బౌద్ధ మతానికి సంబంధించి ఇచ్చాడు. అది ఒకసారి మీరు జనరల్ పాయింట్స్ కింద చూసుకోండి. తర్వాత ఇక్కడ ఆల్వార్లు, నయనార్లు. ఈ ఆల్వార్లు, నయనార్లు కూడా మీరు జనరల్ గా చదువుకోండి ఫ్రెండ్స్. ఏముండదు ఇక్కడ. ఆల్వార్లు అంటే ఎవరు, నయనార్లు అంటే ఎవరు? మరి ఆల్వార్లు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎవరైతే విష్ణు భక్తులను ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్వార్లు అని అంటారు. అంటే విష్ణు భక్తులు అంటేనేమో ఆల్వార్లు, వాళ్ళు అల్లరి చేయరని గుర్తుపెట్టుకోండి. విష్ణు భక్తులు అంటేనేమో విష్ణువుని పూజించేటటువంటి వాళ్ళు అల్లరి చేయకుండా కామ్ గా ఉంటారని గుర్తుపెట్టుకోండి. అట్లా ఆల్వార్లు అనేటటువంటి పదం. తర్వాత నయనార్లు. ఇట్లా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఆల్వార్లు, నయనార్లు జనరల్ చూసుకోండి సార్. క్రైస్తవ మతం గురించి మీరు ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి. తర్వాత వచ్చేసి అల్ ఫతిహా అనే దాని మీద కొంచెం జనరల్ గా ఉంటుంది, ఏమీ లేవు ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు భాష, లిపి మరియు గొప్ప గ్రంథాలు, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీని మీద కూడా గతంలో అడిగాడు కాబట్టి చూద్దాం. మరి ఇక్కడ మరి ఆర్యన్ భాషా కుటుంబం, ఇండో ఆర్యన్ భాషా కుటుంబం మనందరూ తెలిసి తెలుగు మెథడాలజీలో వస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి దాని జోలికి నేను పోను. తెలుగు మెథడాలజీలో వస్తుంది కాబట్టి అక్కడ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ఇక చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఇక్కడ ఇదంతా కూడా దేనికి, ఇప్పుడు భారతదేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం అశోకుడు ఉపయోగించినటువంటి బ్రాహ్మీ లిపి అని చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని దేవనాగరి, తెలుగు, తమిళం వంటి భారతీయ భాషలన్నింటికి మూల లిపి ఏంటంటే మరి అశోకుడు ఉపయోగించినటువంటి బ్రాహ్మీ లిపి అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక పురాతన శిలాశాసనాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ జిల్లాలోని బట్టిప్రోలు స్తూపంలో ఉంది. ఇది సుమారు క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల నాటికి చెందిందని జనరల్ గా మీరు చదువుకున్న అర్థమవుతుంది. దీని మీద కూడా బిట్స్ అడిగాడు కాబట్టి అశోకుడికి సంబంధించి బ్రాహ్మీ లిపి అనే పదం కొంచెం దాని మీద ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్, అది ఒకటి ఇంపార్టెంట్.
తర్వాత ఇక్కడ ఈ లిపి అనేది బొమ్మల లిపి, ఇదంతా కూడా ఏం లేదు ఫ్రెండ్స్, హరప్ప నాగరికత సింధు నాగరికతకు సంబంధించి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా బొమ్మల లిపిని ఎక్కువగా యూజ్ చేస్తారు. మొదట్లో అక్షరాల బదులు బొమ్మలను ఉపయోగించేసే వాళ్ళు. దీన్ని ఏమంటారంటే బొమ్మల లిపి అనేటటువంటి పదం మనందరికీ తెలుసు. మరి బట్టిప్రోలు శిలాశాసనం ఒకటి ఉంటుంది. ఇక వాళ్ళ లిపి ఎలా ఉంటుంది ఏంటి, అట్లా బొమ్మల లిపి అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. అంటే ఎడమ అటు ఇటు ఇటు అటు అనమాట. దాని గురించి మీకు హైయర్ క్లాస్ లో ఉంటుంది. మీకు 7th 8th లో చాలా చక్కగా దాని గురించి చెప్పడం జరిగింది. ఒకసారి ఆ 7th 8th క్లాస్ కి సంబంధించిన సోషల్ సంబంధించిన వీడియోలు కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చూస్తే ఫ్రెండ్స్ మీరు ఇక పర్ఫెక్ట్ గా 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా మీరు మరి గుర్తుపెట్టుకోగలరు ఫ్రెండ్స్. మిగిలిన 9th 10th కి సంబంధించి లింక్డ్ ఒక వీడియో త్వరలో చేస్తాను, దాంతో సోషల్ కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. ఇక ఇందులో ఇంకేమన్నా ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ కొంచెం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మరి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. గతంలో మీరు చూసినట్లు చాలా సెషన్లలో దీని మీద బిట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ పాణిని ఏం చేశాడంటే అన్ని ఇక్కడ గ్రంథాల యొక్క రచయితలు వాటికి సంబంధించి ఒకే ఒక చోట ఇచ్చాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క దాన్ని లాజిక్ గా నేను ఇక్కడ చెప్తా చూడండి ఫ్రెండ్స్, 1 minute లోపే. ఇక్కడ పాణిని అనగానే మీకు అష్టాధ్యాయి అనేటటువంటి వ్యాకరణ గ్రంథం గుర్తుకు రావాలి. ఎట్లా అంటే పాణిని అంటేనో పాని, హిందీలో పాని అంటే వాటర్ కదా ఫ్రెండ్స్. వాటర్ అంటే అష్టాధ్యాయ అంటేనేమో అష్ట అంటే 8 కదా. అంటే ఏదైనా ఒక వాటర్ బాటిల్ మనం తీసుకోవాలనుకోండి 8 రూపీస్ అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పానిని అంటేనా పాని 8 రూపీస్ అని గుర్తుపెట్టుకోండి, అంతే అయిపోతుంది. తర్వాత ఈ పానినికి సంబంధించి ఇంకా అది అయిపోతుంది, అంతకంటే ఏం లేదు. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అశ్వఘోషుడు మరి బుద్ధ చరితము అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. రేపు అడుగుతారు బుద్ధ చరితము అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే అశ్వఘోషుడు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే గౌతమ బుద్ధుడు ఉన్న బుద్ధ చరితం అంటే గౌతమ బుద్ధుడు గుర్తుపెట్టుకోండి. గౌతమ బుద్ధుడు మన దుఃఖానికి కారణం కోరికలని తెలుసుకోవడానికి ఏం చేశాడంటే మరి తన భార్యను మరి ఇంటిని కొడుకును అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళిపోయాడు? నడిచి కాదు ఫ్రెండ్స్, గుర్రం మీద గుర్తుపెట్టుకోండి, అశ్వం మీద గుర్తుపెట్టుకోండి. అంటే అశ్వఘోషుడు అనగానే మీకు బుద్ధ చరితాన్ని, లేదా బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా ఘోషించడం గుర్తుపెట్టుకోండి, లేదా బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా ఘోషిస్తాడని గుర్తుపెట్టుకోండి. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా గుర్రం మీద ఎన్ని రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దాన్ని, అదొకటి గుర్తుపెట్టు. తర్వాత 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే అమరసింహుడు. కొంచెం జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. మరి 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నటువంటి అమరసింహుడు అమర కోశము అనేటటువంటి ఒక గ్రంథాన్ని నిఘంటువును రచించి దీన్ని అందులోనే ఉంది ఫ్రెండ్స్. అమర కోశము అన్న అమరసింహుడు అని దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎవరి ఆస్థాన కవి అంటేనేమో 2వ చంద్రగుప్తుడు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే అమరాల రాము ఉంది కాబట్టి 2వ చంద్ర అని గుర్తుపెట్టుకోండి. మొదటి చంద్రగుప్తుడు కాదు, 2వ చంద్రగుప్తుడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత ఇక్కడ ఇటువైపు చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు ఒక 2 వ్యక్తులు ఉన్నారు. కాళిదాసు మన అందరికీ తెలుసు. కాళిదాసు అంటే మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనే గొప్ప నాటకాన్ని అభిజ్ఞాన శాకుంతలం అనగా కాళిదాసు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? కాళిదాసు అంటే కాలిపోయిందని గుర్తుపెట్టుకోండి. అభిజ్ఞాన శాకుంతలము అనగలోనే మరి అభిజ్ఞాన శాకుంతలము అనగానే మనకు మరి ఎట్లా షాక్ లాగా కాలిపోయింది అన్నప్పుడు శాకుంతలం అంటేనేమో షాక్ అంటే కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి, కాలిందని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి చేయగలిందనో ఏదో ఒకటి కాలిందన్నట్టు గుర్తుపెట్టుకోండి, లేదా మీకు ఇష్టంగా ఏదైనా అనిపించినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతేగా. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మరి మృచ్ఛకటకం శూద్రకుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈజీ ఫ్రెండ్స్. శూద్రకుడు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, శూద్రకుడు అంటే ఏమో సూది అని గుర్తుపెట్టుకోండి. సూది పెట్టి ఎవరైనా పొడిచామనుకోండి ఇక మృత్యుడు అయినట్టే, చచ్చిపోయినట్టు అని గుర్తుపెట్టుకోండి అట్లా. లేదా మత్స్యకటకం లాగా గుర్తుపెట్టుకోండి శూద్రకుడిని, లేదా మీకు అనుకూలంగా ఇప్పుడు శూద్రకుడు అనేట అట్లా దాంతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నమ్మ శూద్రకుడు అంటే నమ్మ సూది అని గుర్తుపెట్టుకున్నా. సూది పెట్టి ఎవరినైనా పొడిచామనుకోండి ఇక మృత్యు అయినట్టు గుర్తుపెట్టుకున్నాను నేను. ఇక కాళిదాస్ అంటే నమ్మ కాలింది, ఎట్లా కాలింది? షాక్ తగ్గింది కాబట్టి శాకుంతలం అభిజ్ఞాన శాకుంతలం అని గుర్తుపెట్టుకున్నాను నేను. అశ్వఘోషుడు అంటేనేమో మరి బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా గుర్రం ఎక్కుతాను ఘోషించడను ఎట్లా నేను గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. పాని అంటేనేమో పాని అనేది 8 రూపీస్ కాబట్టి అష్టాధ్యాయ, ఇవన్నీ అడిగినాయి ఫ్రెండ్స్. ఇట్లా లాజిక్ గా గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ రాయండి గుర్తుపెట్టుకొని ఫటాఫట్ ఆన్సర్లు పెడతారు 100%. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే ఈ లాస్ట్ 2 చాప్టర్లు కంప్లీట్ చేస్తా ఫ్రెండ్స్. దీంతో పార్ట్ 2 అనేది అయిపోతుంది. శిల్పం మరియు కట్టడాలు, దీని మీద ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు. ఇందులో ఏమి లేదు ఫ్రెండ్స్, మొత్తం సింధు నాగరికత ఉంటుంది. అంటే సింధు నది దాని ఉపనదుల పక్కనే మరి త్రవ్వకాలు ఎప్పుడైతే 1822 ఫ్రెండ్స్, అది ఇక్కడ లేదు, పై క్లాసులో ఉంటుంది. 1822లో మరి సర్ జాన్ మార్షల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ త్రవ్వకాలు తెప్పించాడు. ఏమో నది పక్కన ఉంటామని తవ్వుతూ ఉంటే లోపల ఒక హరప్పా నాగరికత ఏర్పడింది. హరప్పా నాగరికత సింధు నది పక్కన ఉంది కాబట్టి సింధు నాగరికత అని పిలుస్తారు. వండర్ఫుల్ అనమాట. హరప్పా నాగరికత ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు, డ్రైనేజ్ సిస్టమ్ అనేది అదిరిపోతుంది. అంటే మురుగునీరు మరి మంచిగా పోవడానికి అద్భుతంగా వాళ్ళు కాల్చినటువంటి ఇటుకల్ని అడుగుతారు ఎగ్జామ్లో, పచ్చి ఇటుకల కాల్చిన ఇటుకలని కాదు ఫ్రెండ్స్, కాల్చినటువంటి ఇటుకలను ఉపయోగించి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. బిల్డింగ్ ని ఆ రోజుల్లోనే మరి స్టేర్స్ ని కట్టారంటే మరి చాలా గ్రేట్ కదా. ఇప్పుడు స్టేర్స్ కట్టడం కదా, ఆ రోజుల్లోనే మరి అద్భుతంగా స్టేర్స్ ని నిర్మించినటువంటి నాగరికత హరప్పా నాగరికత, సింధు నాగరికత, మొహంజదారో నాగరికత అక్కడ ఏర్పడుతుంది. గొప్ప స్థానం వాటికి ఒకటి ఉంటుంది. స్నాన వాటికి ఎక్కడ ఉంటుందంటే మొహంజదారో, దానికి 7th క్లాస్ లో కోడ్ చెప్పా ఫ్రెండ్స్. స్నానం వాటికి అంటే ఏమో మొహంజదారో అంటే ఏమో స్నానం చేసడానికి వాటి మరి మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి స్నానం వాటిగా మొహంజదారో. అట్లా గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ మీకు
7th క్లాస్లో చెప్పా ఫ్రెండ్స్. అట్లా ఇదంతా సర్ జాన్ మార్షల్ 1822 ఇవన్నీ 7th 8th క్లాస్లో ఉంటుంది. అక్కడ ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం చేయండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం అప్పుడు మరి ఆ త్రవ్వకాల్లో సర్ జాన్ మార్షల్ 1822లో త్రవ్వకాలు ఏమి బయటపడ్డాయి అంటే ఒకటి కూడా మరి కూడా పూజారే రాజా అనేది ఒకటి చిన్న నిలబడి ఉన్నట్టు బాలిక కంచు విగ్రహం ఒకటి బయటపడిందట. అది చూసే ప్రయత్నం చేయండి. ఎద్దు బొమ్మ కలిగినటువంటి అందమైన హరప్ప ముద్ర ఒకటి కనిపించింది. టెర్రాకోటతో చేసినటువంటి అమ్మ తల్లి అంటేనేమో ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మ తల్లి అంటేనేమో సింధు నాగరికత, హరప్ప ప్రజల యొక్క స్త్రీ దేవత ఎవరంటేనేమో అమ్మ తల్లి అని గుర్తుపెట్టుకోండి. పురుష దేవుడు కూడా ఉంటాడు. ఇవన్నీ మీకు 7th 8th క్లాస్లో ఉన్న వాళ్ళ లిపి ఎలా ఉంటుంది, వాళ్ళు రాసేటప్పుడు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు 7th 8th క్లాస్లో ఆ వీడియోలో ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మీరు చూసే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ప్రఖ్యాతిగాంచినటువంటి హరప్ప ఒకటి, మొహంజదారో ఒకటి, కాళీబంగను, లోతాల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాళీబంగన్ అంటే ఏమో రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఎట్లా అంటే ప్లేస్లు కూడా ఇంపార్టెంట్, మ్యాప్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇండియా మ్యాప్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. ఇండియా మ్యాప్ ఇచ్చి ఆ ఇండియా లోతాల్ అనేటటువంటి ఒక ప్లేస్ ఎక్కడుందంటే గుజరాత్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ గుజరాత్లో ఉంది. అంటే రేపు అడుగుతాడు అనమాట, లోతాల్కి సంబంధించి ఫేమస్ బిట్ ఏంటంటే ఇక్కడ నుంచే మరి ఇక్కడ రాయబారాలు అంటేనేమో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకి మరి వస్తువులను కొనటం కానీ అమ్మటం కానీ జరిగేది ఏంటంటే ఈ లోతాల్ అనమాట. అంటే పడవ ప్రయాణాలు మొత్తం జరిగేది గుజరాత్లోనూ లోతాల్ నుంచి. రేపు అడుగుతారు అనమాట, గుజరాత్లో లోతాల్ ఉంది. అదే రాజస్థాన్లో కాళీబంగన్ అంటే కాళిద్ ఎక్కడ రాజస్థాన్లో ఎడారి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో కాళిద్ కాబట్టి కాళీబంగన్ రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు చాలా రకాలుగా మొహంజదారో అనేది గొప్ప స్నానవాటిక బయటపడింది. ఇక్కడ మొహంజదారో, హరప్ప అనేది ఒక ప్లేస్, మొహంజదారో అనేది ఒక ప్లేస్, కాళీబంగన్ అనేది ఒక ప్లేస్, లోతాల్ అనేది ఒక ప్లేస్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు 7th 8th క్లాస్లో చాలా అద్భుతంగా చెప్పా. మొహంజదారోలో బయటపడింది ఏంటంటే ఒక పెద్ద మహా స్నానవాటిక అంటేనేమో స్నానం చేయాలంటే మొహం కడుక్కోవాలని గుర్తుపెట్టుకోండి. లోతాల్ అనేది గుజరాత్లో ఉంది. అంటే ఎక్కువగా ఆ ప్రాంతమే అన్నిటికీ ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. వాణిజ్యానికి అన్నిటికీ కూడా. కాళీబంగన్ రాజస్థాన్లో ఉందని గుర్తుపెట్టుకోండి. అంటే కాళిద్ రాజస్థాన్ కాబట్టి కాళిద్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. మిగతా జనరల్ పాయింట్స్ ఉంటే మీరు చదువుకోండి. హరప్ప సంస్కృతి, హరప్ప నాగరికత ఏ విధంగా ఏంటి అనేది సింధు ఇదన్నీ ఇచ్చాడు ఫ్రెండ్స్. దీన్ని సింధు నాగరికత ఎందుకంటారంటే దాని పక్కన త్రవ్వకాలు బయటపడింది కాబట్టి. ఈ పిక్ను ఒకసారి మీరు చూస్తే మీకు అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ రాజస్థాన్లో కాళీబంగన్ అని, ఇక్కడ హరప్ప నాగరికత అని, జేలం నది అని, రవి నది అని, తర్వాత చీనాబ్ నది, సింధు లోయ నాగరికత పట్టణాలు, మొహంజదారో ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు మీ టెక్స్ట్ బుక్ లో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అయినా ఇక్కడ ఒకసారి చూస్తే బుక్ కూడా చూడండి అవసరం లేదు నాకు తెలిసి. ఇవి చూసి మీరు ఎగ్జామ్ లో బిట్స్ రాయండి, ఫటాఫట్ పెట్టేస్తారు. ఇక్కడ చూడండి హరప్ప నాగరికత గురించి చాలా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. బాగా కాల్చినటువంటి ఇటుకలతో ఒక సీక్వెన్స్ అనమాట, అద్భుతంగా సీక్వెన్స్ ఒక ప్లాన్ ప్రకారంగా ఇవన్నీ మీకు ఎగ్జామ్ లో మరి లింక్ గా ఇస్తాడు కాబట్టి వాటన్నిటిని ఒకసారి మీరు మంచిగా చూడండి. ఎత్తైనటువంటి భవనాలు కట్టుకున్నారు, డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది, కాల్చిన ఇటుకలను ఉపయోగించారు, వీళ్ళు వృత్తులు చాలా అద్భుతంగా ఉపయోగించారు. అట్లా మరి గుర్తుపెట్టుకుని వీళ్ళకి మరి హరప్ప ప్రజలు ఒక ఇనుమును మాత్రం వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. ఇనుముని వాడలేదు, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో. ఇనుమంటే తెలియదు. వాళ్ళు రాగును ఉపయోగించారు, వెన్నులు ఉపయోగించారు, తగరాన్ని ఉపయోగించారు, ఇత్తను ఉపయోగించారు, అన్నింటితో తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నాయి. కానీ ఇనుమంటే పాపం వాళ్ళకి ఎందుకని తెలియదు. ఎందుకనో అంటే హరప్ప వాళ్ళకి తెలియనటువంటి ఒక వస్తువు ఏంటంటే ఇనుము అనేది తెలియదు. మన టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లోతాల్ అంటే ఇక్కడ క్లియర్ గా ఇచ్చిన లోతాల్ గుజరాత్ లోని. ఇక్కడ సరిపోయేటటువంటి నావ పరిమాణం ఎక్కడ నుంచే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్ నావ అంటే ఒక పెద్ద షిప్ ఉండేది. ఈ షిప్ ఇది లోతాలని గుజరాత్ లో ఉన్నటువంటి లోతాలు. అంటే లోతాలు అంటే లోతుగా గుర్తుపెట్టుకుని, గుజరాత్ లోతుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక చెవిలాగా ఉంటుంది కదా ఇట్లా. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పడవ అలా ఇలా పోయి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు పోయి ఎక్స్పోర్టింగ్ చేస్తుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత ఇనుముని వీళ్ళకి ఇనుము అనేది వీళ్ళకి తెలియదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. వీళ్ళు ఎక్కువగా ఏ దేశంతో ఎక్కువగా మన ఓడలపై ప్రయాణం జరిగే వర్తక స్థావరాలంటే వర్తక వ్యాపారాలంటే ఇరాక్ అంటే మన బాగ్దాద్ దాని రాజధాని ఇరాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్. మీరు ఈ చిన్న జనరల్ గా పాయింట్స్ కొన్ని ఉంటే అవన్నీ మీరు చదువుకునే ప్రయత్నం. వీళ్ళ భాష అనేది వీళ్ళకి భాష ఎలా ఉంటుందో తెలియదు. భాష అనేది ఇప్పటికీ కూడా వాళ్ళ భాష అనేది మనకి తెలియదు అంటూ. లిపి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇది బొమ్మల లిపి అని గుర్తుపెట్టుకోండి. బొమ్మల లిపి అంటారు, ఇటు అన్నట్టు. పాలకులు వీళ్ళ గురించి జనరల్ గా చూడండి. అప్పట్లో మొహంజదారోలో ఆ మురుగునీరు ఉన్నటువంటి పారుదల వ్యవస్థ ఎలా ఉందో చూడండి. వండర్ఫుల్ కదా ఫ్రెండ్స్. జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి. మీకు ఎందుకంటే ఇవన్నీ కూడా కాల్చిన ఇటుకలు చూడండి. ఇవన్నీ ఇటుకలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇటుకలు మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్ ఒక సీక్వెన్స్ గా వాళ్ళు అద్భుతంగా తయారు చేశారు. స్టేర్ మీద స్టేర్ కట్టుకున్నారంటే ఆ రోజుల్లోనే చాలా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు హరప్ప. వండర్ఫుల్ అనమాట. సర్ జాన్ మార్షల్ మాత్రం అద్భుతంగా త్రవ్వకాలు జరపడం జరిగింది. తర్వాత ఇంతే ఫ్రెండ్స్. ఇదంతా జనరల్ గా మీరు చదువుకొని సరిపోతుంది. సారనాథ్లో అంటే ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లో అదొక ఇది ఉంది. ఇదంతా మీరు మొదటిసారిగా బోధించినటువంటి సారనాథ్ స్తూపం బుద్ధుడికి సంబంధించి. ఇదంతా మనకు 5th క్లాస్ లో కూడా ఉంది కదా ఫ్రెండ్స్, అది అవసరం లేదు. రాంపూర్ వాళ్ళను శిఖరాన్ని పోలి ఉంటుంది. ఇవన్నీ మీరు చదువుకోండి ఫ్రెండ్స్. విహారాలు, చైత్యాలు, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి సాంచి స్తూపం, ఇట్లా ఇవన్నీ మీరు చూసుకుంటారు. ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ఇవన్నీ కూడా బౌద్ధ మతానికి సంబంధించిన. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అమరావతి స్తూపం అత్యంత ప్రసిద్ధమైనది, మనందరికీ తెలుసు. అమరావతి స్తూపం అంటేనేమో గుంటూరు జిల్లాను మనకు తెలుసు ఫ్రెండ్స్. అంతేకాక మీ జనరల్ గా చదువుకునే ఉంటే మీరు ఇక్ష్వాకుల రాజధాని మళ్ళీ ఏదో ఇచ్చారు జనరల్ పాయింట్. ఇక్ష్వాకులు వాము ఉంది కాబట్టి విజయపూర్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇట్లా అందమైనటువంటి క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు చూసేటటువంటి ప్రయత్నం ఒకసారి చేయండి. ఇక్కడ ఒక పిక్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. అమరావతి స్తూపం పునర్నిర్మాణ నమూనా.
తర్వాత ప్రతిదీ మీకు అవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీ మైండ్లో వాటిని ఒకసారి కనుక ఫ్రేమ్ అనేది మీ మైండ్లో పోతే మిగతా ఈజీగా ఉంటాయని. ఇక్కడ ఏమున్నాయంటే ఇక్కడ జనరల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి పూజా మందిరం అనే చైత్యం అని, అంటే బౌద్ధ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రార్థనా స్థలాలు ఏవైతే చైత్యం కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆరామాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటంటే నాసిక్, కార్లేలలో గుహ విహారాల్లో కనుగొన్నారు. ఈ రెండు నాసిక్, కార్లే అని గుర్తు. కార్ అంటే ఏమో కార్లో పోతూ ఉన్నప్పుడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి, అట్లా అనమాట. నాసిక్ అంటే జనరల్ గా గుర్తుపెట్టుకోండి అట్లా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పేజీ ఉంది ఫ్రెండ్స్, అది రివర్స్ లో ఉంది. దాన్ని నేను ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని బౌద్ధ విద్యాకి కొంచెం పీడిఎఫ్ అనేది ఫ్రెండ్స్ కొంచెం ఈ రొటేషన్ అనేది కొద్దిగా పక్కకు పోవడం వల్ల ఇలా ఈ లాస్ట్ లెసన్ కొంచెం ఈ విధంగా చేయండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. బౌద్ధ మరి బోధనా కేంద్రాలుగా మెయిన్ కొన్ని ఏమున్నాయని ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు చూడండి. ఒకటి తక్షశిల, రెండు నాగార్జున కొండ, మూడోది వచ్చేసి నలంద. ఈ మూడింటిని కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తక్షశిల, నాగార్జున కొండ, నలంద. నలంద అంటేనేమో మనకు తెలుసు ఫ్రెండ్స్, నలంద విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. తక్షశిల అంటేనేమో తక్షణమే మనం మరి ఆ బోధన ఎక్కడైతే ఉందో అక్కడ పోవాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. నాగార్జున కొండ మనందరికీ తెలుసు. అట్లా మూడింటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చిన చైనా యాత్రికులు ఎవరైతే ఉన్నారో ఫాహియాన్ కానీ, ఇత్సింగ్ కానీ, హుయాన్ సాంగ్లు కానీ, ఇవన్నీ వీళ్ళు ముగ్గురు కూడా ఫాహియాన్, ఇత్సింగ్, హుయాన్ సాంగ్ వీళ్ళు ముగ్గురు కూడా గౌతమ బుద్ధుని యొక్క జీవితంతో సంబంధం కలిగినటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళలో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే ఫ్రెండ్స్ హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ అనేటటువంటి వ్యక్తి ఏం చేసిందంటే మరి ఈయన విద్యాపీఠమైనటువంటి నలందలో అంటే బీహార్లో ఉంది ఫ్రెండ్స్. ఈ నలంద అని మీకు చెప్పడం జరిగింది. తను విద్యను అభ్యసించినటువంటి కాలం తన గురించి మొత్తం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా జనరల్ గా కొన్ని పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. కార్లే, కనిహేరి, నాసికలు ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ కార్లే చైత్యపు వెలుపల ద్వారం గురించి కొన్ని పిక్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కార్లే శిల్పాలు, చైత్యపు లోపల భాగం, ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ మరి బౌద్ధుల యొక్క మరి ప్రార్థన చేసేటటువంటి స్థలాలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతే తెలంగాణలోని పచ్చదనం లాస్ట్ లెసన్. ఈ తెలంగాణలోని మరి పచ్చదనానికి సంబంధించి ఏముండదు ఫ్రెండ్స్. తెలంగాణ అనేది వేటి మధ్య ఉంది అనేది ఒకటి ఇచ్చాడు. జనరల్ దీన్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎట్లా చూడండి, తెలంగాణ ఫస్ట్ 15 డిగ్రీల 46 నిమిషాలు మరి 19 డిగ్రీల 47 ఉత్తర అక్షాంశాలను గుర్తుపెట్టుకున్నది ఒకటి. 77 డిగ్రీ 60 మినిట్స్ మరియు 81 డిగ్రీస్ 43 తూర్పు రేఖాంశాల మధ్యన ఉంది. ఇది మాక్సిమం ఎక్కువగా దక్షిణ పీఠభూమిలో ఉందని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అర్ధ శుష్క ప్రాంతంలో ఉందని మనకు తెలుసు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో చిన్న పాయింట్ ఒకటి ఇచ్చాడు ఫ్రెండ్స్. అడవుల గురించి ఎక్కువగా 33%. భారత జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం పరిసరాల సుస్థిరత, పర్యావరణ సమతౌల్యం సాధించడానికి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33% ఉండాలి అనేది అదొక రూల్. కానీ దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. 15 ఇక్కడ 19, 77, 81 అనమాట. అట్లా అంటే 15కి ఒక 4 కలిపాం అనుకోండి ఫ్రెండ్స్ 19, 15 + 4 19 అయింది. ఏది ఉత్తర అక్షాంశాల మధ్య గ్యాప్ చూసుకోవడానికి అనమాట. అట్లా ఇది 77. తర్వాత 77కి ఒక 4 కలిపాం అనుకోండి ఫ్రెండ్స్ 80. 15కి ఒక 4 కలపండి ఫ్రెండ్స్. 15కి +4 యాడ్ చేసాం అనుకోండి 19 వచ్చేసింది. 77 కూడా +4 యాడ్ చేసాం అనుకోండి 81. అంటే ఒక 4 యాడ్ చేయడం అనేది దాన్ని గుర్తుపెట్టుకుంటే ఉత్తర అక్షాంశాలు దక్షిణ అక్షాంశాల మధ్య ఉత్తర అక్షాంశాలు తూర్పు రేఖాంశాల మధ్య అన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే. ఆ 2 పాయింట్లు కొంచెం గుర్తుపెట్టుకుని 33% ఉండాలి. కానీ వాస్తవానికి ఇక్కడ మొత్తం భౌగోళిక విస్తీర్ణం, అటవీ విస్తీర్ణాన్ని ఆశించిన 33% పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనేది అన్ని విధాలుగా కృషి చేస్తుంది. దానికోసం ఏం చేస్తుంది అనేది అక్కడ ఉంది. అది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అంతేగా. తర్వాత లాస్ట్ వచ్చేసిగా భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని అవన్నీ పిలుస్తారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫారెస్ట్ మ్యాన్, భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అంటే మనందరికీ తెలుసు జాదవ్ మొలాయ్ పయేంగ్ అనమాట. అసోంలోని జోర్హాట్ జిల్లాలో ఒక అటవీ కార్మికుడైన చూడండి తన 16వ ఏట 1979లో సామాజిక అటవీ కార్యక్రమం అనేటటువంటి ప్రాజెక్టులో 5 సంవత్సరాల కార్మికుడిగా కొనసాగాడు. ఆ ప్రాజెక్టు పని పూర్తయిన తర్వాత కార్మికులందరూ వెళ్ళిపోయారు. కానీ తాను సొంతంగా చెట్లు నాటడాన్ని కొనసాగించి 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపై తాను దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో చెట్లు నాటి వాటిని సంరక్షించాడు. ఆయన చేసిన ఈ పనితో మొత్తం ఆ ప్రాంతం అంతా అడవిగా మారిపోయింది. చూడండి, వండర్ కదా ఫ్రెండ్స్. అందుకనే ఆయన పేరుతోనే మొలాయ్ అడవిగా పిలువసాగారు. మొలాయ్ అంటే మొలవటం గుర్తుపెట్టుకోండి. ఏంటి మొలవటం? మొక్కలు ఎక్కువగా పెంచాడు కాబట్టి మొలాయ్ అడవిగా పిలువసాగారు. ఆయనను భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్. ఏమీ లేదు ఫ్రెండ్స్, భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఫారెస్ట్ అంటే మొక్కలు కాబట్టి, మొక్కలు అనేవి మొలుస్తుంటాయి కాబట్టి మొలాయ్ పయేంగ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే పైకి పెరగటం గుర్తుపెట్టుకోండి, మొలవటం పైకి అని గుర్తుపెట్టుకోండి. అంతే అన్ని మొక్కలే కదా ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఈయన ఏం చేశాడు, మొత్తం మొక్కల్ని అంటే మొక్కలు కాబట్టి మొలాయ్ అని గుర్తుపెట్టుకోండి, పైకి కాబట్టి పయేంగ్ అని గుర్తుపెట్టుకోండి. అంతేగా. సో అంటే అందరూ ఏమన్నాయి ఫ్రెండ్స్, చిన్న లాజిక్ సరిపోతుంది కదా మనకి. మొత్తం మీద మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా మరి ఒక 230 కోట్ల మొక్కల్ని నాటాలనేటటువంటి లక్ష్యంగా పెట్టుకుందనే విషయం మనందరూ తెలుసు. అది కూడా గుర్తుపెట్టుకోండి. దీని యొక్క మరి కొటేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్క అనేటటువంటి ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే ఒక నినాదంతో తీసుకురావడం జరిగింది. మరి 230 కోట్ల మొక్కలు నాటాలనే బృహత్ కార్యక్రమం పెట్టుకుంది ఎవ్రీ ఇయర్ అనమాట. ఇక రీసెంట్ గా
మనందరికీ తెలుసు వనజీవి రామయ్య ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్. రేపు అడగొచ్చు ఏ జిల్లాకి, రీసెంట్గా చనిపోయాడు కదా ఫ్రెండ్స్. నాకు తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్ ఏంటంటే పక్కా ఇది వస్తుంది, ఎందుకంటే రీసెంట్గా చనిపోయినటువంటి మరి వనజీవి ఎవరంటే మరి రామయ్య అని గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా చనిపోయాడు ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలోనే, 1 month కూడా కావట్లేదు. ఖమ్మం గ్రామీణ మండలంలో మరి రెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి 70 ఏళ్ల వయసు గల ఖమ్మం జిల్లా అనమాట. ఈయన పేరు దరిపల్లి రామయ్య. మీకు కొంచెం జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. దరిపల్లి అంటేనేమో చాలా ధైర్యంగా అని గుర్తుపెట్టుకోండి. దరిపల్లి అంటేనేమో చాలా దూరంగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మొక్కలు ఎక్కువగా పెంచాలి కాబట్టి. వనజీవి రామయ్య ప్రజ అంటే ఎక్కువగా మొక్కలు పెంచాలని, మొక్కలు నాటండి ప్రాణాన్ని కాపాడండి అనేటటువంటి ఒక కొటేషన్తో మరి వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని మైళ్ళ దూరం సైకిల్ దొక్కుతూ ఒంటి మీద మొక్కలు తీగలు అవన్నీ మరి ప్రచారాలు చేస్తూ మొక్కలను పెంచడం చేసినటువంటి ఈ దరిపల్లి రామయ్య రీసెంట్గా చనిపోయాడు కాబట్టి ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి ఆయన గురించి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతే ఫ్రెండ్స్. తర్వాత భారతదేశానికి సంబంధించి పిక్ ఇచ్చిండు, ఇక లాస్ట్ పేజీ. ఇంతే ఫ్రెండ్స్. టోటల్గా మరి రొటేషన్ అయినటువంటి దాన్ని కూడా కొంచెం మీరు ఇబ్బంది పడకుండా కొంచెం దాన్ని గమనించి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక పీడిఎఫ్ అనేది రివర్స్లో అయింది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది మరి దీనికి సంబంధించి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఇది 6th క్లాస్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని చాప్టర్లను మనం మరి ప్రతి లైన్ని కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎగ్జామినర్ ఎక్కువగా ఎక్కడైతే ఫోకస్ పెడుతూ ఉంటాడో, ప్రీవియస్ బిట్లు ఎక్కువగా ఎక్కడైతే వస్తూ ఉంటాయో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని లైన్ టు లైన్ మీకు ఈ 6th క్లాస్ని ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 పార్ట్లను కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అట్లా 7th ఉంది, 8th ఉంది, అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. 9th, 10th క్లాస్కి సంబంధించి లింక్డ్ మాత్రమే ఫ్రెండ్స్. అది ఒక హాఫ్ అన్ అవర్ 45 minutesతో ఇంకొక వీడియో చేస్తాను. దాంతో ఇక శ్వాసలకు సంబంధించి కంప్లీట్గా ఎస్జిటి వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ అద్భుతంగా ఉపయోగపడుతుంది 2 రాష్ట్రాల వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని ఇప్పుడే చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటిదాకా విన్నారు కాబట్టి ఒక్క లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మిగతా చాలా మందికి షేర్ అవుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మీ ముందుకు వస్తా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.